ఖచ్చితంగా నీకు ప్లాట్ అమ్మిపోవాలి, ఎందుకంటే ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు అనేది కొనాలి అన్న ఉద్దేశంతో నేను కూడా ఉన్నా. ఓకే, నువ్వు అడిగినావు కనుక డెఫినెట్గా నేను 10% అనేది నీ గురించి డిస్కౌంట్ అనేది 10% అంటే 25,000. 25,000 2,50,000. సరే నేను తీసుకుంటున్నా 2,50,000. ఓకేనా? సో నాకు బెనిఫిట్స్ అయితే మీరు అన్నీ చెప్పారు, నాకు నచ్చింది. బట్ నేను ఒకసారి విజిట్ చేస్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఏం రేట్స్ ఉన్నాయి, మీరు ఎంతకు అందిస్తున్నారు? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 1 lakh, 2 lakh, 3 lakh స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి వాళ్ళు ఒకేసారి ఎఫర్ట్ చేయలేకపోతే ఒక 1 monthలోనో 2 monthsలోనో 3 monthsలోనో కట్టుకునే విధంగా వాళ్ళకి భారత్ నిర్మాణ్ లిమిటెడ్ వెసులుబాటు ఇస్తూ ఎవరైనా వాస్తు గురించి ఆలోచించినా, క్లారిటీ గురించి ఆలోచించినా చాలా పర్ఫెక్ట్గా మీకు లేఅవుట్స్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ చూస్తే అర్థం అవుతుంది. అందుకనే మేము ల్యాండ్స్ కొనే టైంలో ఏం చేస్తామంటే ఒక అడ్వకేట్, ఒక అసోసియేట్స్కి మేము ఇవ్వం, 2-3 ఇస్తాం. నాకు 2 చోట్ల నుంచి కూడా ఈక్వల్ రిపోర్ట్స్ రావాలి. సో ఒక 65-70 సంవత్సరాల పానీళ్ళు అయితేంది, లింక్ డాక్యుమెంట్స్ అయితేంది, ఇవన్నీ కూడా 2 దగ్గర నుంచి కరెక్ట్గా వస్తేనే అది పిక్ చేస్తాం, లేకపోతే మాత్రం దాని జోలికి మేము వెళ్ళాం. అంటే పిహెచ్ లెవెల్తో పాటు మీరు సాయిల్ టెస్ట్ అట్లాగే వాటర్ టెస్ట్ కూడా మీరు చేస్తారా? భారత్ నిర్మాణ్, వీఆర్ ద వన్ అండ్ ఓన్లీ పైనీర్స్ ఇన్ ద సౌత్ ఇండియా మార్కెట్ who are involved in the agroforestry farmlands అనమాట. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. అసోసియేషన్ అనేది ఫార్మ్ల్యాండ్స్లో మొట్టమొదటిసారిగా భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్ చేశాం హైదరాబాద్ మార్కెట్లో. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నటువంటి వెంచర్స్లో మాత్రమే ఫార్మ్ల్యాండ్స్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. నారాయణఖేడ్లో మీ వెంచర్ కాకుండా చాలా వెంచర్స్ ఉన్నాయి. సో అంటే మా జనాలు మీ వెంచర్లోనే ఎందుకు తీసుకోవాలి అసలు ల్యాండ్? వెంచర్ అనేది కస్టమర్ తోటి మాట్లాడాలి. ఓకే, ఆ రిలాక్సేషన్ అనేది కస్టమర్కి ఒక ఫీల్ అనేది ఉండాలి. అప్పుడే మేము మా కస్టమర్స్కి కూడా మేము కొనండి అని మేము ఎక్కడ వాడం, చూడండి, చూసిన తర్వాత డెసిషన్ అనేది కస్టమర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి తీసుకున్నప్పుడు తనకి భరోసా ఎట్లా కలిగిస్తారు మీరు? వెంచర్స్లో లాగా ఇక్కడ గవర్నమెంట్ మానిటరింగ్ అనేది ఉండదు, గవర్నమెంట్కి మార్టిగేజ్ చేసే ప్లాట్స్ అనేవి ఉండవు. కాబట్టి మార్కెట్లో ఫామ్ ల్యాండ్స్ అంటే విచ్చలవిడిగా జరుగుతుంటాయి. అలా కాకుండా మీకు సెట్ బ్యాక్స్ అన్నీ మీ అసోసియేషన్ చేతిలోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్, హైదరాబాద్ మార్కెట్లో ఏ ఫామ్ ల్యాండ్ కంపెనీ కానివ్వండి, కస్టమర్కి అష్యూర్డ్ రిటర్న్స్కి సంబంధించి అగ్రిమెంట్ ఆన్ రికార్డ్ బాండెడ్ అగ్రిమెంట్ అనేది ఇవ్వట్లేదు. అది భారత్ నిర్మాణ్ ఇస్తోంది. నెక్స్ట్ డౌన్ ద లైన్ 1 yearలో ఈ 2.5 lakhs కంప్లీట్ డెవలప్మెంట్స్ ఫినిష్ అయ్యేసరికి డెఫినెట్గా మీకు డబుల్ అనేది అవుతుంది 100%. నేనైతే ప్లాట్ తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా వీళ్ళ దగ్గర ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సో తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. సో మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ని. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో 2 తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ అనేది చాలా అభివృద్ధి చెందడం జరిగింది. కానీ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలామందిని మోసం చేయడం ఇట్లా చాలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. కానీ ఒక కంపెనీ మాత్రం అంటే జనాలకు ఎక్కువ అంటే తక్కువ ఖర్చులో వాళ్ళకు ప్లాట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ ఒక కంపెనీని చూడడం జరిగింది. సో ఆ కంపెనీ ఫౌండర్స్ని మనం మన స్టూడియోకి తీసుకొని రావడం జరిగింది. ఆ కంపెనీ ఏదో కాదు, భారత్ నిర్మాణ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఆ ఫౌండర్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, కృష్ణంరాజు గారు, లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే శివ. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, ఫైన్. సో 2-3 సంవత్సరాలుగా బాగా వినిపిస్తుంది మీ కంపెనీ గురించి. సో అసలు ఏంటి మీ కంపెనీ భారత్ నిర్మాణ్ లిమిటెడ్? సో భారత్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనా లేకుంటే ఏంటి? యా, అలా ఏం లేదు. వీఆర్ భారత్ నిర్మాణ్ లిమిటెడ్. వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ 2011. కంపెనీ 2011లో హైదరాబాద్లో స్థాపించాం. వీఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ డిఫరెంట్ వర్టికల్స్ యాజ్ వెల్. బట్
కంపెనీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే, మేము 2011లో స్టార్ట్ అయినప్పటి నుండి రియల్ ఎస్టేట్లో జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఓపెన్ ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్ అని, విల్లా ప్రాజెక్ట్స్ అని ఇలా చేస్తారు. దానికి యూనిక్గా మేము ఒక కాన్సెప్ట్ని ఎంచుకుని ఆగ్రో ఫారెస్ట్రీ అన్న కాన్సెప్ట్లో ప్లాంటేషన్స్ డెవలప్ చేయడం మొదలుపెట్టాం. ఈ ప్లాంటేషన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు అందరూ గమనించే ఉంటారు, కోవిడ్ తర్వాత ఫామ్ ల్యాండ్స్ అన్న కాన్సెప్ట్ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ప్రతి ఒక్కరూ ఒక డెస్టినేషన్ ఇది ఉండాలి, ఒక విలేజ్లో ఉండాలి, లేకపోతే ఒక ఫామ్ ల్యాండ్ ఉండాలి నాకు అని అనుకుంటున్నారు. అయితే ఇది మేము 2012-13లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని వెంచర్లు, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ కొన్ని ఫారెస్ట్రీ ప్లాంటేషన్ చేసాం. అండ్ ఇప్పుడు ఇది ఆగ్రో ఫారెస్ట్రీ మెథడ్లో ఒక 600 ఏకర్స్ వరకు మేము నారాయణఖేడ్ అనే ఏరియాలో, హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఏరియాలో నారాయణఖేడ్ అనే ఒక మున్సిపల్ లొకేషన్లో ఒక 600 ఏకర్స్ వరకు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఫేజ్ 1లో ఒక 200 వరకు మేము ప్లాంటేషన్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ భారత్ నిర్మాణ్. అండ్ భారత్ నిర్మాణ్ అంటే ప్రస్తుతం తెలుగు స్టేట్స్లోనే ఉండొచ్చు, బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్, మేబీ ఆఫ్టర్ 3-4 years డౌన్ ద లైన్. సో ఇంతకుముందు మీరు మాట్లాడడం జరిగింది ఆగ్రో ఫారెస్ట్ అని. ఎస్. సో అంటే ఏంటి అసలు? ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఫారెస్ట్రీ ప్లాంటేషన్ అగ్రికల్చర్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేసుకునే విధానం. అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎక్కువగా కన్ఫ్యూజన్, ఏదో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా అన్నారు. అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. వీటన్నిటిని ఫామ్ ల్యాండ్స్ అంటారు జనరల్గా. కామన్ మ్యాన్ యూజ్ చేసే వర్డ్ ఫామ్ ల్యాండ్స్. ఫామ్ ల్యాండ్స్లో ఎందుకు అటువంటి ఇబ్బంది కలుగుతుంది? ఎందుకనంటే హాఫ్ నాలెడ్జ్తో చేస్తే ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ ఫ్రాడ్ అని అనుకుంటారు. లేదా డెవలపర్స్ కూడా రియల్ ఎస్టేట్ పద్ధతిలో ఏదో 4 కాస్ట్లీ వెరైటీస్, వుడ్ వెరైటీస్ చెట్ల పేర్లు చెప్పి ప్లాట్లు అమ్ముకోవడం వరకు ఉంటే అది ఖచ్చితంగా ఫ్రాడో మరొకటో అవుతుందేమో. కానీ సిస్టమేటిక్గా ఒక ప్యాషన్ తోటి ఈ చెట్లను ఒక 10-15 సంవత్సరాల పాటు పెంచాలి అన్న దృక్పథంతో వాటిని డెవలప్ చేసే విధంగా చాలా ఇన్డెప్త్ కొంచెం సైన్స్ అర్థం చేసుకుని ఆ ఫారెస్ట్రీ వెరైటీస్ అన్నటువంటి మహోగని, రెడ్ శాండిల్, మలబార్ ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని అర్థం చేసుకుని ఆ బయలాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, లైక్ అడవుల్లో ఏ విధంగా అయితే చెట్లన్నీ అలుముకుపోయి గుబురుగా ఆకులు అలుముకుపోయినట్టుగా ఉంటాయో అటువంటి థిక్ ప్లాంటేషన్ తోటి మనం ప్లాంటేషన్ చేసుకుని లాంగ్ టర్మ్ వాటిని మెయింటైన్ చేయగలిగే విధంగా ఒక సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుని ప్లాంటేషన్ చేస్తే చాలా మంచి ఈల్డింగ్స్ వస్తాయి. చాలా కంపెనీస్ చెప్తూ ఉంటారు, ఎక్కడన్నా ఈ ప్లాంటేషన్లో, ఈ ఫామ్ ల్యాండ్లో, లేకపోతే ఈ శ్రీగంధం మొక్కలో, ఆ ఎర్రచందనం మొక్కలో ఇందులో ఏదైనా ప్లాట్ కొంటే లక్షలు కోట్ల రూపాయల ఆదాయం వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ మార్కెట్ ఉంది. ఆ క్వాలిటీ ఈల్డింగ్ తీసుకొస్తే అంత గొప్ప మార్కెట్ ఉంది, అంత గొప్ప రిటర్న్స్ డెఫినెట్గా మనం పొందొచ్చు. కానీ ఎప్పుడు, ఇదే పెద్ద ప్రశ్న, ఎప్పుడు అని అంటే సిస్టమేటిక్గా దానికి చేయవలసినటువంటి చాకరీ మినిమం 10-15 సంవత్సరాల పాటు మనం చేసినప్పుడు మాత్రమే ఆ ఈల్డింగ్ వస్తుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని డెవలపర్స్ అయినా కానీ, కస్టమర్స్ అయినా కానీ దాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా డెడికేషన్తో చేసినప్పుడు మాత్రం ఆగ్రో ఫారెస్ట్రీ మెథడ్లోనే వెళ్ళాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్ అంటేనే ఆగ్రో ఫారెస్ట్రీ. అది కోర్ ఏమంటారు, ఆ ఫండమెంటల్స్, థంబ్ రూల్స్ మర్చిపోయి ఫామ్ ల్యాండ్స్ అనే దాన్ని ఏదో బిజినెస్ కోసం అని చెప్పి చేయడం అలా ఏదో జరుగుతుంది. బట్ వీఆర్ స్ట్రిక్ట్లీ బౌండ్ విత్ ఆగ్రో ఫారెస్ట్రీ మెథడ్. సో ఫర్దర్ ఓకే. సో మీరు చెప్పండి సార్, అంటే భూములు కొనేటప్పుడు అంటే ఎట్లాంటి నేలను మీరు ఎంచుకుంటారు? ఇక్కడ ఆర్గో ఫారెస్ట్ ఫామ్ ల్యాండ్స్ విషయంకి వచ్చే వరకు ఏంటంటే బాగా ఇందులో మొక్కలు పెట్టి మొక్కలు ఎదగడానికి కావాల్సిన సారవంతమైన భూమి అనేది కావాలి. అయితే ఈ రోజులలో బయట మనం చూస్తుంటే రైతులు వాడే ఫెర్టిలైజేషన్స్ వల్ల దాంట్లో ఉన్న pH లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం అడవులలో బాగా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలలోనే ఇలాంటి మొక్కలు అనేది మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏ మనిషి కూడా ఇత్తనాలు వేసి దాన్ని పెంచడు. సో అక్కడ ఎవరు వ్యవసాయం చేసి ఫర్టిలైజేషన్స్ అన్నీ వాడరు కనుక ఆ pH లెవెల్స్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. మేము ల్యాండ్స్ ఎప్పుడైతే పిక్ చేసే టైంలో మోస్ట్లీ మేము చూసేది కూడా అదే. వ్యవసాయం అనేది ఆ ల్యాండ్లో జరిగిందని అంటే మేము దాన్ని అవాయిడ్ చేస్తాం మ్యాక్సిమం. ఎందుకనంటే pH లెవెల్స్ అనేది లేనప్పుడు ప్రాపర్గా మనకు లోపల వచ్చే షాగ్ అనేది రాకపోతే కస్టమర్తో పాటు కంపెనీ కూడా లాస్ అయిపోతుంది. ఇక్కడ మా మోటో కూడా ఏంటంటే
మేము లాభపడమే కాకుండా కస్టమర్ కూడా లాభపడాలన్న ఒక దృక్పథంతో మేము ఉన్నాం కనుక మెయిన్ పిహెచ్ లెవెల్స్ అనేది ఉందా లేదా అదొక టెస్ట్ చేసి మాకు కావాల్సిన పిహెచ్ లెవెల్స్ అందులో ఉంటేనే దాన్ని పిక్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు లీగల్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన దగ్గర తీసుకునే కస్టమరు ఆ ఒక ప్లాట్ గురించి అడ్వకేట్ల దగ్గరికి కానీ వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన లీగల్ రిపోర్ట్ ఇవ్వాలన్నా కానీ 5-10,000 ఇవ్వండి అడ్వకేట్ కూడా ఇవ్వరు. అవును, వెళ్ళి ఫైల్ ఇచ్చి రావాలి, మళ్ళీ ఈవినింగ్ మర్నాడు వెళ్ళి అది తీసుకొని రావాలి. సో మన దగ్గర కొనేటోళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు. అడ్వకేట్లు అంటేనే చాలామందికి చాలా తెలిసి ఉండరు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్లు. అవును, మన దగ్గర పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అడ్వకేట్స్ అనేది కూడా అవసరం పడదు వాళ్ళ వ్యక్తిగత జీవితం. సో అలాంటప్పుడు ఏంటంటే మనమే ప్రాపర్గా చూసుకొని కొన్నామనుకో మన కస్టమర్ అనేది నష్టపోడు. అందుకనే మేము ల్యాండ్స్ కొనే టైంలో ఏం చేస్తామంటే ఒక అడ్వకేట్ ఒక అసోసియేట్స్కి మేము ఇవ్వం, 2-3 ఇస్తాం. నాకు 2 చోట్ల నుంచి కూడా ఈక్వల్ రిపోర్ట్స్ రావాలి. ఓకే. సో ఒక 65-70 సంవత్సరాల పానీళ్ళు అయితేంది, లింక్ డాక్యుమెంట్స్ అయితేంది, ఇవన్నీ కూడా ఇద్దరి దగ్గర నుంచి కరెక్ట్గా వస్తేనే అది పిక్ చేస్తాం, లేకపోతే మాత్రం దాని జోలికి మేము వెళ్ళాం. ఓకే. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ప్లేసెస్ ఉండగా మీరు నారాయణ ఖేడ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నారాయణ ఖేడ్ అనేది ఈ మధ్యకాలంలో మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ అనేది జహీరాబాద్ ఏరియాలో ఒకటి వచ్చింది. సో దానివల్ల ఏంటనంటే అక్కడ భూముల రేట్లు అనేది తక్కువ ఉన్నాయి. అక్కడ వ్యవసాయం కూడా ఇంతవరకు అక్కడ చేసిన ల్యాండ్స్ కూడా ఏమి. మేము చాలా సర్వే చేసినాక ఏంటనంటే మాకు కావాల్సిన పిహెచ్ లెవెల్స్ అనేది అక్కడ ఉంది. సో అందుకనే మేము నారాయణ ఖేడ్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. అటు వెళ్తే ఏందనంటే రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి. మనం కూడా ఏందనంటే ప్రతి కుటుంబంకి ప్రతి పేదవాడికి కూడా ప్లాట్ అనేది ఉండాలి. ఎందుకనంటే ఈ రోజులలో మనం తినే ఆహారం చూస్తున్నాం, ఇవాళ ఉన్న మంచిగా రేపు ఉండాలి. సో ప్రతి కుటుంబానికి కూడా ఆధారం అనేది ఒకటి ఉండాలి, ఆ కుటుంబ పెద్ద చేయాలి. దానికి సహకారం అనేది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య మెయిన్ ఇంపాక్ట్, భార్య భర్తలు ఇద్దరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, ప్లాట్ కానీ ఏదైనా మనం చూసి కొనే టైంలో చాలామంది చేసే పొరపాట్లు ఒకటి ఉంటాయి. ఒక ఫ్రెండ్ని తీసుకొని పోతారు, ఒక పక్కన ఇంకో కజిన్ని లేక అన్నని తమ్ముడిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అది తప్పు. ఎప్పుడైనా సమాజం ఎట్లుందనంటే దోస్తు నా పక్కనే ఉంటాడు, నేను ఎదగాలని కోరుకుంటాడు. కాకపోతే ఏంటంటే దోస్తులు అని నేను అనను, ఎందుకనంటే దోస్తులను కిచ్చపరిచినట్టు కాదు. కాకపోతే చెప్తున్నా ఉద్దేశం అనేది అమ్మ వీడు ఈడ కొనేస్తున్నాడు, వీడు బాగుపడిపోతాడేమో అన్నది ఒకటి ఉండి మనం ఏంటనంటే తీసుకెళ్ళిన పర్సన్ని ఒక డెసిషన్ అనేది అడుగుతాం. అరే ఎలా ఉంది అలా చెప్పు, తమ్మి చెప్పు, అరే చెప్పురా, నువ్వు సజెస్ట్ చేయరా. వానికి ఏదో అనిపించా వద్దు అని అన్నాడు అనుకో, నష్టపోయినట్టేగా. భార్యను తీసుకొని పోవాలి. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు అన్నారు ఎవరిని తీసుకురావద్దు అని చెప్పి, ఎవరిని తీసుకురావద్దని అనట్లే, భార్యను తీసుకొని వెళ్ళాలి సైట్ విజిట్. ఎందుకనంటే భార్య భర్తలు, అమ్మ నాన్న, భార్య భర్తలలో భర్తకి ఎక్కువ తెలివి ఉంటుందా, భార్యకి ఎక్కువ తెలివి ఉంటుందా? అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీలో భార్య తెలియకల్లది, ప్రతి ఫ్యామిలీలో భర్త తెలియకల్లోడు అని నేను అన్నాను. చూస్తున్నాం రాజకీయాలలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు, అట్లంటే వాళ్ళ భర్తలే లేరు, మినిస్టర్లు లేరా మన దగ్గర. భర్తలు బయట ఎక్కువ తిరుగుతారు కాబట్టి బయట సర్కిల్ గురించి భర్తలకు ఎక్కువ తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఎంత తెలివిగల్లోడైనా ఒక్కో దగ్గర కొనల్లా వద్దా అనేది ఒకటి అది ఉంటుంది మనిషికి. సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే మీరు చెప్పింది కూడా అవ్వచ్చు, అంటే కొంతమంది ఫ్రెండ్స్ బాగుపడుతుండు అన్నప్పుడు వేరే ఫ్రెండ్ అది ఇది చెప్పి కొనొద్దు అన్నట్టు కూడా క్రియేట్ చేస్తారు. మీరు అన్నది కూడా వాస్తవమే, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు అనుకుంటా నేనైతే. సో మీరేమంటారు, తీసుకురావద్దంటారా? తీసుకొస్తూ వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొని రావాలి. సజెషన్ అనేది సజెషన్ తీసుకోండి, సజెషన్స్ మాత్రమే బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఫ్యామిలీ ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే మాత్రం మీరు మీ ఫ్యామిలీ డెసిజన్ తీసుకోండి. డెసిజన్ మేకింగ్ లో అవుటర్స్ ని అలౌ చేయొద్దు. సజెషన్ తీసుకోండి, 100 మంది దగ్గర సజెషన్స్ తీసుకోవచ్చు, కానీ డెసిజన్ మాత్రం మీరు తీసుకోండి. ఆ డెసిజన్ అనేది ఈరోజు మీరు తీసుకునే డెసిజన్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత
మీ పిల్లల భవిష్యత్తుకు బాగుండే విధంగా రేపొద్దున మీ పిల్లలు ఎదిగి వాళ్ళకి ఊహ తెలిసి వాళ్ళకు ఒక 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా తండ్రి తల్లి చేసిన పని నాకు చాలా బాగా ఉపయోగపడింది అని వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసేలాగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి మీరు ఏదైతే వాళ్ళకి చేశారో ఆ పని రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ వాళ్ళకి క్రియేట్ అయ్యే విధంగా మీరు డెసిజన్ తీసుకోవాలి. ఓకే సార్, మీరు ఇంతకుముందు కన్నారు అంటే తక్కువ ధరలో అక్కడ మనకు దొరకడం జరిగింది అని చెప్పేసి పిహెచ్ లెవెల్ కూడా చెక్ చేయడం జరిగింది. అంటే పిహెచ్ లెవెల్తో పాటు మీరు సాయిల్ టెస్ట్ అట్లాగే వాటర్ టెస్ట్ కూడా మీరు చేస్తారా? డెఫినెట్గా అండి. ఎందుకనంటే సాయిల్ టెస్ట్ అంటే సాయిల్ టెస్ట్ చేస్తే మనకు పిహెచ్ లెవెల్స్ అనేది బయటకు వస్తుంది. ఓకే, వాటర్ లెవెల్ కూడా వాటర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, 100% చేస్తాం. వాటర్లో కూడా వాటర్ కంటామినెంట్స్ అని చెప్పేసి ఇన్ డెప్త్ అనలైజ్ చేసుకుని ఈ ప్లాంటేషన్లో కూడా మీకు ఇందాక మీరు కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు బయట అన్నారు రకరకాల చెట్లు, శ్రీగంధం, ఎర్రచందనం, మహోగని రకరకాలు ఉంటాయి కదా. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పిహెచ్ లెవెల్స్ కానీ అలాగే వాటర్ కంటామినెంట్స్కి ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రెయిన్ఫాల్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ప్రిడిక్షన్ ఎలా ఉంటాయి, ఈ వెదర్ కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత ఎటువంటి కాంబినేషన్ ఆఫ్ ప్లాంటేషన్ దీనికి సూట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ 2-3 ఆర్ మ్యాక్సిమం 4 వెరైటీస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్లాంటేషన్ చేసే విధంగా ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇంతకుముందు అన్నారు మీరు అంటే తక్కువకి మనకు దొరకడం జరిగిందని. సో మీకు ఎంతకు దొరికిందో మాకు అవసరం లేదు. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఏం రేట్స్ ఉన్నాయి, మీరు ఎంతకు అందిస్తున్నారు, ఏంటి ఆ విషయాలు ఏమన్నా? యాక్చువల్గా మా దగ్గర ఎలా ఉంటుందంటే ఇది లార్జ్ ఎక్స్టెంట్స్లో జరిగేటటువంటి ఫామ్ ల్యాండ్స్ కాబట్టి ఫామ్ ల్యాండ్స్ అంటే మళ్ళీ మిస్ఇంటర్ప్రెట్ చేయొద్దు. జనరల్గా మార్కెట్లో కొంచెం ఫామ్ ల్యాండ్స్ అంటే కొంత కంపారిటివ్లీ బాంబే, బెంగళూరు మార్కెట్స్తో పోలిస్తే హైదరాబాద్లో కొంచెం చిన్న చూపు ఉంది, ఒప్పుకోవాలి. హైదరాబాద్లో కొంచెం చిన్న చూపు ఉంది. ఎందుకు అనంటే అది చేజేతులారా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేసుకున్నదే. కారణం ఏంటంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి, అవి మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఈ ఫామ్ ల్యాండ్ తీసుకోవడం అనేది నేను ఇందాక చెప్పాను మీకు, ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 1 lakh, 2 lakh, 3 lakh స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి వాళ్ళు ఒకేసారి ఎఫర్ట్ చేయలేకపోతే ఒక 1 monthలోనో 2 monthsలోనో 3 monthsలోనో కట్టుకునే విధంగా వాళ్ళకి భారత్ నిర్మాణ్ లిమిటెడ్ వెసులుబాటు ఇస్తూ చిన్న చిన్న కమతాల్లో కూడా ప్లాట్స్ తీసుకునే విధంగా వాళ్ళకి ఇస్తున్నాం. లార్జ్ ఎస్టెంట్స్ కూడా ఉంటాయి, ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ కూడా మా వెంచర్స్లో ఉంటాయి. వాళ్ళకు కూడా లగ్జరియస్ రిసార్ట్స్ కానివ్వండి, లగ్జరియస్ కాటేజెస్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌసింగ్ బోర్డ్ కాలనీస్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఈడబ్ల్యూఎస్ ఉంటాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఎల్ఐజీస్ ఉంటాయి, లోయర్ ఇన్కమ్ గ్రూప్స్, ఎంఐజీస్ ఉంటాయి, మిడ్ ఇన్కమ్ గ్రూప్ అండ్ హెచ్ఐజీస్ కూడా ఉంటాయి అన్నమాట, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పి. ఈ విధంగా మా వెంచర్స్లో కూడా బ్లాక్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ 1-2-3 lakhs చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎనీబడి కెన్ బై ద ప్లాట్ ఫ్రమ్ భారత్ నిర్మాణ్ లిమిటెడ్. ఓకే, అంటే ఇప్పుడు 1 ఎకరం మీ దగ్గర ఎంతకు దొరుకుతుంది? అంటే ఎకరాల్లో ఎవరు ఎఫర్ట్ చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ సరౌండింగ్ చూసుకున్నారనుకోండి, మా వెంచర్ నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ లిమిట్స్కి ఆనుకుని ఉంటుంది. వీఆర్ వెరీ కాస్ట్లీ, లొకేటెడ్ ఎట్ వెరీ కాస్ట్లీ ఏరియా అనమాట. అండ్ నారాయణ్ ఖేడ్ అనేది మనకు ఒక 100 kilometers అవేలో ఉంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా, కొత్త గవర్నమెంట్ ఏం చెప్తుంది మనకి, సిటీకి రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఉన్నదంతా కూడా అర్బన్ తెలంగాణ అని, అలాగే రీజనల్ రింగ్ రోడ్ నుంచి RRR అని కొత్తగా ఒకటి వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్నదేమో సెమీ అర్బన్ అని, అలాగే RRR నుండి తెలంగాణ బోర్డర్ వరకు కూడా రూరల్ తెలంగాణ అని, డిఫరెంట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేసే కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ కూడా పాత గవర్నమెంట్ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మా నారాయణ్ ఖేడ్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల బాంబే హైవే, కొత్తగా 6 lane నేషనల్ హైవే, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ కనెక్టివిటీకి ఫస్ట్ 6 lane ఎక్స్ప్రెస్ హైవే మన ఐఐటి కంది దగ్గర నుండి నాందేడ్ హైవే అంటారు, ఆ 6 lane హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది మా సైట్ అనమాట. సో ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నాం కాబట్టి ఎకరాల్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అవి lakhsలోకి, crores-లోకి వెళ్ళిపోతాయి. కానీ మా కోర్ కాన్సెప్ట్, భారత్ నిర్మాణ్ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేయగలిగే విధంగా ఉండాలి. కాబట్టి ఎవరికైనా ఒక 4-5 గుంటలు కావాలంటే కూడా దొరకాలి. దాని మీద ఎండ్ ఆఫ్ ది డే ఒకటేనండి శివ, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి,
అనేది ఒక దాని గురించి ఈ విషయంలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు నేను ఒక 10 రూపాయలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఓ 10 ఏళ్ల తర్వాత ఈ 10 రూపాయలు ఖచ్చితంగా 100-200 రూపాయలు అవుతుందా లేదా అన్న ఏరియా అయి ఉండాలి. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చిన్న చిన్న సెగ్మెంట్స్లోని చిన్న చిన్న కమతాల్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే రైట్ ఫ్రమ్ ఇఫ్ యూ వాంట్ టు బై అట్లీస్ట్ 4 or 5 గుంటాస్ యూ కెన్ బై. ఇఫ్ యూ వాంట్ టు బై అట్లీస్ట్ మీ దగ్గర సాలిడ్ రిజర్వ్స్ ఉండి మీరు ఏదైనా 1/2 acre 1 acre కాటేజ్ ఫార్మ్ ల్యాండ్స్ కూడా కావాలంటే కూడా 40 గుంటాస్ అనుకుంటా. 1 acreకి 40 గుంటాస్. సో ఒక్క గుంట తీసుకోవచ్చా? అంటే ఒక్క గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఉంటాయండి, వెసులుబాటు ఉంది. నేను చెప్పాను కదా మీకు ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ అని MIGHIG అలా సెక్షన్స్ ఉంటాయో ఆ విధంగా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయన్నమాట. సైజ్ ఆఫ్ యూనిట్స్ ఎవరికి ఎఫోర్డబుల్గా కావాలంటే వాళ్ళు అందులో తీసుకోవచ్చు అనమాట. అదంతా కూడా ఎలా వస్తుందంటే లేఅవుట్ మాస్టర్ ప్లాన్ అంటాం కదా, ఆ లేఅవుట్ మాస్టర్ ప్లాన్లో డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే తక్కువలో అది కరెక్ట్ ఉండదు అనుకుంటా ప్లేస్. అంటే కరెక్ట్గా అంటే ఇప్పుడు ఒక లేఅవుట్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో వాస్తు కానివ్వండి, ఇది ఏంటంటే పెద్దవి ఒక 100-200 ఎకరాల లేఅవుట్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు సిటీలో జనరల్గా చూసేటట్టు ఫ్లాట్గా ఉండదు, కొంత ఎగుడు దిగుడుగా ఉంటాయి భూములు. అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ కాబట్టి అందులోనే ఇందాక మా లక్ష్మణ్ అన్నట్టుగా ఈ ఫెర్టైల్ ల్యాండ్స్ అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎవరు వ్యవసాయం చేసి ఉంటారు అనమాట. అటువంటి ల్యాండ్స్నే చూస్ చేసుకుంటాం. ఎందుకంటే గ్రోత్ బాగా రావాలి, ఇందులో మంచి హై క్వాలిటీ వుడ్ ఎండ్ ఆఫ్ ది డే ఈల్డింగ్ రావాలి కాబట్టి. సో అంత ఫెర్టైల్ ల్యాండ్ ఎప్పుడు కూడా వ్యవసాయం చేసి ఉండని ల్యాండ్ మీరు ఫ్లాట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే ఉండదు. దాన్ని మేము మాస్టర్ ప్లాన్లో కన్వర్ట్ చేసేటప్పుడు వాస్తుకి బాగుందా లేదా, మెయిన్ రోడ్స్కి ఎంత స్కోప్ ఇవ్వాలి, సబ్ రోడ్స్కి ఎంత స్కోప్ ఇవ్వాలి, అలాగే బోర్వెల్స్ ఎక్కడ ఉండాలి, రిసార్ట్స్ ఎక్కడ ఉండాలి, అందులో కాటేజెస్ కానివ్వండి లేకపోతే స్టేయింగ్ గెస్ట్ హౌసెస్ కానివ్వండి, వాచ్మెన్ అండ్ సెక్యూరిటీస్ క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా మాస్టర్ ప్లాన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వాస్తు గురించి ఆలోచించినా క్లారిటీ గురించి ఆలోచించినా చాలా పర్ఫెక్ట్గా మీకు లేఅవుట్స్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు మీ దగ్గర నేను కొనాలనుకుంటే ఎక్కడి నుంచి కొనవచ్చు? అంటే ఒక గుంట పక్క కొనాలి, దానికన్నా తక్కువ మీ దగ్గర ఉండదు. అది మీకు ఒక విషయం, ఈ విషయంలో ఫార్మ్ ల్యాండ్స్ కానివ్వండి లేదా మీరు అడిగిన ప్రశ్నకి కానీ ఇంకొంచెం డీటెయిల్గా ఒక విషయం చెప్తాను. ఎందుకనంటే ఫార్మ్ ల్యాండ్స్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి. సో ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రేక్షకులు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దయచేసి. Where there is no rules and regulations, obviously there will be mispractice. Okay. Right? కాబట్టి చేస్తున్నటువంటి వెంచర్ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కంపెనీ, ఆ కంపెనీ యొక్క ఎక్స్పర్టైజ్ అండ్ ద మోటో ఆఫ్ ద మేనేజ్మెంట్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకుని వెంచర్ని ఎంత కాంప్లికేషన్స్ లేకుండా ఎంత నీట్గా చేస్తున్నారు, సెక్యూర్డ్గా చేస్తున్నారు. రేపు నేను ఇక్కడ ప్లాట్ తీసుకుంటే నాకు ఎటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్ కానివ్వండి, ఫర్దర్గా ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి ఎటువంటి అభ్యంతరం నాకు ఉండదు. నేను సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాను, నా ప్రాపర్టీ ఆల్వేస్ సేఫర్ సైడ్ ఉంది, అప్రిషియేషన్ వచ్చే లొకేషన్లో ఉంది అన్న నమ్మకం కస్టమర్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు అందులో సెలెక్ట్ చేసుకోవాల్సింది అండ్ లొకేషన్ ఎక్కడుంది అండ్ చేస్తున్నటువంటి కంపెనీ ఎలా చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్లాంటేషన్ మోడల్ ఎలా ఉంది, ఇవన్నిటిని కూడా కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుని ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్ళాలి. లేదని అనుకోండి జనరల్గా మార్కెట్లో ఏం చేస్తారంటే ఎక్కడైతే గవర్నమెంట్ ఫ్యూచర్లో మేబీ ఇప్పుడు సపోజ్ తీసుకోండి రెసిడెన్షియల్ కమర్షియల్ ఇటువంటి వాటికి DTCP అని రెరా అని లేదా HMDA లాంటి సంస్థలు ఖచ్చితంగా మంచి కంట్రోల్ ఉంటాయి. కానీ ఫామ్ ల్యాండ్స్లో ఆ కంట్రోల్ లేదు కాబట్టి కొంత మిస్యూజ్ జరుగుతుంది. అది లేకుండా మేము ప్రాక్టీస్ చేసే సిన్సియర్ పద్ధతి ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ 40 గుంటాస్ అంటే ఒక ఎకరానికి మీరు అడిగారు కాబట్టి ఈ ఎకరానికి 30 గుంటల్ని మాత్రమే నెట్ ప్లాట్ ఏరియాగా చేసుకుంటూ 10 గుంటల్ని సెట్ బ్యాక్గా తీసేస్తాం. ఎందుకు అనంటే 40లో 10 గుంటలు అంటే మీకు 25% ఆఫ్ ద ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫామ్ ల్యాండ్ డెవలపర్స్లో. ఎందుకు అనంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి. భారత్ నిర్మాణ్ వీఆర్ ద వన్ అండ్ ఓన్లీ పైనీర్స్ ఇన్ ద సౌత్ ఇండియా మార్కెట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అగ్రో ఫారెస్ట్రీ ఫామ్ ల్యాండ్స్ అనమాట. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్.
కాబట్టి దీన్ని లాంగ్ రన్లో కస్టమర్స్కి ఎటువంటి ఆబ్లిగేషన్స్ కాంప్లికేషన్స్ రాకుండా, ఒకవేళ వాళ్ళు దాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్గా కన్వర్ట్ చేసుకోవాలన్నా కానీ ఎవరి ల్యాండ్ లాస్ లేకుండా వాళ్ళకు ఒక 25% ఆఫ్ ద ల్యాండ్, నేను చెప్పిన 25% 10 గుంటాస్ అనేది ఉంది చూసారా, అసోసియేషన్ పెట్టి అసోసియేషన్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసోసియేషన్ అనేది ఫామ్ ల్యాండ్స్లో మొట్టమొదటిసారిగా భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్ చేశాం హైదరాబాద్ మార్కెట్లో. మీరు ఇందాక చెప్పాను నేను మీకు, కొన్ని వేరే సిటీస్లో ఫామ్ ల్యాండ్స్ అంటే బాగా ఉన్నాయి, హైదరాబాద్లో కొంచెం చిన్నచూపు ఉందని. కారణం ఇదే, ఇటువంటి ప్రాక్టీస్ చేయకపోతే ఖచ్చితంగా ఫామ్ ల్యాండ్స్లో ఎవరు ప్లాట్స్ తీసుకున్నా కానీ కొంత ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. కాబట్టి రూల్స్ లేకపోయినా సెల్ఫ్ క్రియేటెడ్ రూల్స్ అనేవి ఉండాలి. ఖచ్చితంగా డిటిసిపి, హెచ్ఎండిఏ నామ్స్ లాంటివి మనంతటా మనం క్రియేట్ చేసుకునైనా కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్యూచర్లో ఆ రూల్స్ వచ్చినప్పుడు దానికి అడాప్ట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి. కాబట్టి అసోసియేషన్స్, కాబట్టి 100% పక్కా సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి ఎటువంటి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రో ఫారెస్ట్రీలో ప్లాంటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని ఆలోచించి చూసుకుని నిర్ణయం తీసుకుని వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, మీరు ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మీరు ఇప్పుడు ఏ ప్లాంట్స్ పెడతారు, ఏ మొక్కలు మీరు? శివ, ఇక్కడ మనం పెట్టే ప్లాంట్స్ అనేవి ఏరియా టు ఏరియా మారుతాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాల్లో కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫారెస్ట్రీ ప్లాంటేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఈ కారణం ఏంటంటే దానికి ఇవన్నీ కూడా ఫారెస్ట్రీ వెరైటీ ప్లాంటేషన్. ఇప్పుడు కొంతమంది శ్రీగంధం చేస్తారు, కొంతమంది ఎర్రచందనం చేస్తారు, కొంతమంది టీక్ ప్లాంటేషన్ చేస్తారు, కొంతమంది మరొక ప్లాంటేషన్ చేస్తారు. అంటే ఏదో మమ అని అంటారు చూసారా, ఆ విధంగా మార్కెట్లో 4 మొక్కలు పెట్టేసి ఫామ్ ల్యాండ్ అని అంటారు. అలా కాకుండా సిన్సియర్గా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థిక్ ఫారెస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అందులో మీరు అడవిలో లోపలికి వెళ్ళి చూస్తే రకరకాల చెట్లు, ఒక టేకు చెట్టు కావచ్చు, ఒక వేప చెట్టు కావచ్చు, ఒక తుమ్మ చెట్టు కావచ్చు, మరొక చెట్టు కావచ్చు, అన్నీ చాలా గుబురుగా, నీట్గా, ఒద్దికగా ఒక మంచి బయలాజికల్ అట్మాస్ఫియర్లో అవి బాగా పెరుగుతాయి. వాటిని తీసుకొచ్చి, ఈ అడవి మొక్కల్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ పొలాల్లో వేస్తే అంత గ్రోత్ వస్తాయా చెప్పండి? అంత గ్రోత్ వస్తాయా? అడవిలో మొక్కలను తీసుకొచ్చి మీరు ఇంటి దగ్గర నాటితే అంత గ్రోత్ వస్తాయా? రావు, 100% రావు. కారణం ఏంటంటే ఆ బయలాజికల్ అట్మాస్ఫియర్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి. అందరూ అనుకుంటారు ఏదో సాయిల్ వాటర్ చేంజ్ అయింది కాబట్టి ఇది పెరగదు ఇక్కడ అని అనుకుంటారు. అదొక మైనర్ రీజన్ అయినా మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్రీ బయలాజికల్ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తారు. మేము సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఇందాక అడిగారు చూసావా, మనకి సాయిల్ వాటర్ టెస్టింగ్ చేస్తారా అని. రైట్ ఫ్రమ్ ల్యాండ్ సెలెక్షన్, మేము ల్యాండ్ కొనాలి అని డిసైడ్ అయినప్పుడే ఆ సాయిల్ వాటర్ సూట్ అవుతుందా లేదా అనేది లీగాలిటీతో పాటు ఇవి కూడా చెక్ చేసుకుని ఆ వాటర్కి, ఆ వెదర్కి, అక్కడ ఉండే సాయిల్కి, వాటర్ కండిషన్కి ఎటువంటి అడవి జాతి మొక్కలు ఇక్కడ బాగా ఈల్డింగ్ వస్తాయి అనేది సెలెక్ట్ చేసుకుని, ప్రస్తుతం మా నారాయణ ఖేడ్ వెంచర్లో అయితే మహోగని, రెడ్ శాండిల్, ఈ రెండిట్లని బాగా పెరగడం కోసం హోస్ట్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హోస్ట్ ప్లాంట్ అనేది మల్బార్ అనేది కొంచెం ఈ రెండింటి గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందని హోస్ట్ ప్లాంట్గా దాన్ని, ఈ 3 వెరైటీస్ని ఒక కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ ప్లాంటేషన్ కింద ప్లాంటేషన్ చేస్తున్నాం. సో ఈ మొక్కలకి పర్మిషన్ అవసరం, సో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా. ఓకే. ఎక్కడ ఎవరు కూడా మార్కెట్లో ఇది కూడా చేయట్లేదు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకనంటే ఒక ఫారెస్ట్రీ వుడ్ వెరైటీ ప్లాంట్స్ మన ఇంట్లోనో మన పొలాల్లోనో, మీరు విలేజెస్లో కూడా చూడొచ్చు, చాలామంది పొలాల గట్లన ఇళ్లలో కూడా టేకు చెట్లు అవన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి. అయితే వాటిని కట్ చేసి వాళ్ళు అమ్ముకోలేరు. ఎందుకనంటే వాటికి పర్మిషన్ ఇవ్వరు. ఈ ఫామ్ ల్యాండ్స్లో కూడా ప్రతి ఒక్కరూ ఆ మొక్కల పేర్లు చెప్పి ప్లాట్ చేస్తారు. కానీ ఇప్పుడు సిస్టమేటిక్గా చేయాలి అని అంటే ఖచ్చితంగా స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఆ ల్యాండ్ ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ దగ్గర నుంచి ప్రేయర్ పర్మిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ పర్మిషన్ అని అంటే మనం ఇంటిమేట్ చేయాలి. వాళ్ళకు ఫైల్ నెంబర్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఫ్యూచర్లో మీ పర్టికులర్ పటా ల్యాండ్లో కాబట్టి మీరు చేసుకున్నా కానీ మేము పర్మిషన్ ఇస్తాము, కాబట్టి కట్ చేసేటప్పుడు మాకు ఇంటిమేట్ చేయండి అని మనకి ఇస్తారనమాట. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ప్లాంటేషన్ చేయాలి. అండ్ ఇంకొక విషయం అండి, ప్రేక్షకులు కూడా చెప్తున్నాను,
ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నటువంటి వెంచర్స్లో మాత్రమే ఫామ్ ల్యాండ్స్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే. ఇప్పుడు చాలా ఫామ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలే ఎక్కువ యూజ్ చేస్తారు. అవునండి. సో మీరు మలబార్ మొక్కను కూడా యూజ్ చేస్తున్నాం అన్నారు. సో వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంది అసలు? ఒకటండి, ఇక్కడ కొంత మిస్పర్సెప్షన్ ఉంటుంది. శ్రీగంధం, ఎర్రచందనం ఇలాంటివన్నీ కూడా సీజనల్గా పబ్లిక్కి బాగా తెలిసిన పేర్లు కాబట్టి వాటి మీద బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో కొంత ఆ పేర్లను వాడుకుని ఆ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. కానీ యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఇందాక చెప్పాను నేను. మన వాటర్ కానీ, మన సాయిల్ కానీ, మన వెదర్కి కానీ ఏది సూట్ అవుతుందో ఆ ప్లాంటేషన్ ఎంచుకోవాలి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కాస్ట్లీ వెరైటీస్ అనమాట. కొన్ని వెరైటీస్ ఉన్నాయి అగర్వుడ్ అని చెప్పేసి, అవి కూడా మా డౌన్ ది లైన్ ప్లానింగ్లో ఉంది. కానీ నారాయణఖేడ్, హైదరాబాద్ లాంటి ఏరియాలో అగర్వుడ్ రాదు. కానీ ఏదైతే బాగా ఈల్డింగ్ వస్తుందో వాటిని మాత్రమే మనం ఎంచుకోవాలి. నారాయణఖేడ్లో మీ వెంచర్ కాకుండా చాలా వెంచర్స్ ఉన్నాయి. సో అంటే జనాలు మీ వెంచర్లోనే ఎందుకు తీసుకోవాలి అసలు ల్యాండ్? అయితే మా వెంచర్లోనే ఎందుకు కొనాలంటే నారాయణఖేడ్ అని ఇప్పుడు మన హైదరాబాద్లో బాగా వినపడతాం. నారాయణఖేడ్ అని చెప్పి ఇక్కడి నుంచి నారాయణఖేడ్ విలేజ్ నేమ్ చెప్పి అక్కడి నుంచి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ దూరం దాకా కస్టమర్ని తీసుకొని వెళ్ళి ప్లాట్లు అమ్ముతున్నారు. వాస్తవానికి అది నారాయణఖేడ్ పరిధిలోకి రాదు. మా వెంచర్ చూసినట్టయితే నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామంలోనే మేము చేయడం జరిగింది. మా సైట్లో నిలబడితే నారాయణఖేడ్ మొత్తం కనబడుతుంది. సో నారాయణఖేడ్ అనేది నారాయణఖేడ్ కనిపించేటట్టు ఉంటే నారాయణఖేడ్ అని చెప్పుకోవాలి. నారాయణఖేడ్ పేరు చెప్పి ఒక 30-40 కిలోమీటర్ దూరం తీసుకొని పోతే అది నారాయణఖేడ్ ఎట్లయితుంది? అదొకటి. దాంతో పాటు అంటే వేరే తీసుకెళ్తారు అట్లా వేరే కంపెనీలో జరుగుతూ ఉన్నాయి అట్లా. ఎందుకనంటే దాచుకుంటే దాచేది కాదు, ఏది కూడా చూస్తే ప్రాక్టికల్గా కనబడుతుంటుంది. ఇప్పుడు నారాయణఖేడ్లో జరిగేది కూడా అదే. సో అందుకనే అది దాంతో పాటు చేసే డెవలప్మెంట్. ఇప్పుడు కృష్ణంరాజు గారు అన్నట్టు మొక్కలు అనేది ల్యాండ్, వాటర్ ఏ విధంగానైతే మనం పిక్ చేసే సీడ్ ఏదైతుందో ఆ సీడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం తీసుకునే సీడ్ కూడా ఒక 40-50 ఇయర్స్ ఉన్న చెట్టు దగ్గర నుంచి సీడ్స్ తీసుకొని మొక్కలు చేపిస్తేనే దానికి ఆ రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఏంటనంటే 6-7 సంవత్సరాల నుంచే దానికి సీడ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి మొక్కల నుంచి మనం సీడ్స్ తీసుకొని మొక్కలు చేపిస్తే గ్రోతింగ్ అనేది ఉండదు. సో అట్లా మోసపోతుంటారు అనమాట. మెయిన్ కస్టమర్లు గమనించుకోవాల్సింది ఏంటనంటే పెట్టే మొక్క దాని సీడ్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ చెట్టు దగ్గర నుంచి సీడ్స్ తీసుకొని మొక్కలు చేపించారన్నది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏదో ఇప్పుడు కొనేస్తున్నాము అని అంటే మామూలు మొక్కలు వేరే దాంట్లలో 1 ఫీట్ 2 ఫీట్లు ఉన్న మొక్కలు పెట్టేస్తున్నారు. పెట్టినప్పుడు మంచిగానే ఉంటాయి, కస్టమర్ వచ్చి చూసినప్పుడు బాగానే ఉంటాయి. లాంగ్ టర్మ్ 1 year 6 months అయిన తర్వాత వాటికి కరెక్ట్గా గ్రోతింగ్ అనేది రాదు, చనిపోవడం జరుగుతూ ఉంటాయి. మా సైట్లోనైతే ఏ మొక్క చూసుకున్నా కానీ 12 ఫీట్ల హైట్ పైన ఉన్నాయి, కానీ 12 ఫీట్ల హైట్ ఏ మొక్క కూడా లేదు. మీరు వెళ్ళి చూడొచ్చు. దాని గురించి అయినా అని భారత్ నిర్మాణంలో ప్లాట్ కొనాలి. ఇంకొకటి మెయిన్ ఏంటనంటే సిటీలలో ఇన్వెస్ట్ చేస్తాం, డిటీసీ, పిహెచ్ఎండిఏ లేఅవుట్లు చూస్తూ ఉంటాం. ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది మనం పిక్ చేసినప్పుడు కస్టమర్ అనేది ఈ సిటీ ఈ అట్మాస్ఫియర్కి ఒకసారి దూరంగా, ఎందుకనంటే ఒక సండే ఆయన తీసుకొని మన కస్టమర్ని మనం సైట్కి వెళ్ళినాము అని అంటే కస్టమర్ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాలి. మనం చెప్పకూడదు మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని. ఇది చాలా కంపెనీలు చెప్పినాయి, విన్నారు, అయిపోయింది. ఈరోజు జనాలు కూడా ఎవరు కూడా కస్టమర్స్ అయినా కానీ ఎవరైనా కానీ చెప్తే ఇన్ని కొనే రోజులు పోయినాయి. ప్రాక్టికల్గా ఏంటనంటే మా సైట్లో ఉన్న కాన్సెప్ట్ కూడా అదే, మా అసోసియేట్స్ కూడా మేము చెప్పేది అదే. మనం మాట్లాడొద్దు, వెంచర్ అనేది కస్టమర్ తోటి మాట్లాడాలి. ఆ రిలాక్సేషన్ అనేది కస్టమర్కి ఒక ఫీల్ అనేది ఉండాలి. సైట్లోకి వెళ్ళంగానే నేను వేరే ఒక ప్రపంచానికి వచ్చిన, ఇక్కడ నేను ప్లాట్ కొన్నా, ఇక్కడ ఉన్న రిసార్ట్స్లలో నేను ఉన్నా, నా లైఫ్ స్పాన్ అనేది కొంచెం అన్న పెరుగుతుంది అన్న కాన్సెప్ట్లోకి కస్టమర్ వెళ్ళాలి. అప్పుడే మేము మా కస్టమర్స్కి కూడా మేము కొనండి అని మేము ఎక్కడ వాడము. చూడండి, చూసిన తర్వాత డెసిషన్ అనేది కస్టమర్ తీసుకోవాలి. ప్రెషర్ చేస్తేనో ఫోర్స్ చేస్తేనో కొనే రోజులు కావు ఈ రోజులు. సో కస్టమర్ ఫీల్ కావాలి. మాకు కస్టమర్ కావాల్సింది మాతోటి ట్రావెల్ చేసే పర్సన్స్ కావాలి. మేము కస్టమర్ల గురించో దాని గురించి మాతోటి లాంగ్ టర్మ్ ట్రావెలింగ్ అనేది దీంట్లో ఉంటుంది.
ఫామ్ ల్యాండ్స్కి వచ్చేవారు. సో అలాంటి రిలేషన్ అనేది బాండ్ కావాలని అంటే మనం వాడేదో పెడతాము చేస్తాము అని అంటే కాదు. సో ప్రాక్టికల్గా అక్కడ చూస్తే కనబడితే మీకు నచ్చితేనే కొనండి. ఓకే. సో ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి తీసుకున్నప్పుడు తనకి భరోసా ఎట్లా కలిగిస్తారు మీరు? కస్టమర్ మా దగ్గర తీసుకున్నప్పుడు ఏంటనంటే కస్టమర్ సైట్ విజిట్కి వచ్చినప్పుడు ఏంటనంటే ఆయన మరో లోకానికి వెళ్ళాలి. అంటే అక్కడ కనిపించాలి. మనం ఏదో చెప్తే కొనే రోజులు కావు ఈ రోజులల్లో. అయిపోయినాయి ఆ రోజులు అనేది. ఇది చేస్తాము అది చేస్తాము ఇవి పెడతాము అవి పెడతాము అని అంటే జనాలు కూడా చూసి చూసి విసికెత్తిపోయినారు. చాలా వెంచర్లలో జరిగినాయి కూడా అలాంటి మోసాలు. ఈ రోజులలో ప్రతి ఒక్కరు తెలియకరు. మనం కూడా మోసాలు అనేది చేయడం కరెక్ట్ కాదు. ఏదో డబ్బులు అనేది ఈ క్షణానికి వస్తే ఆ క్షణానికి డబ్బులు ఇట్లా వస్తే నువ్వు వేరేటో వాడిని మోసం చేస్తే నిన్ను మోసం చేసేటోడు కూడా ఉంటాడు. సో సైట్ మాట్లాడాలి కస్టమర్ తోటి. సైట్ అనేది మాట్లాడాలి. సైట్ ఏ విధంగా మాట్లాడుతుంది, అక్కడ ఎమ్యూనిటీస్ అనేది మనం క్రియేట్ చేస్తేనే కస్టమర్ అనేది రిలాక్స్ మూడ్లోకి వెళ్తాడు. ఇక్కడ నేను ప్లాట్ కొన్నానంటే ఒక సండేనో ఒక వీకెండ్స్నో సరే ఒక మంత్లీనో నా ఫ్యామిలీతో పాటు నేను వచ్చి కంపెనీ ఏర్పాటు చేసిన రిసార్ట్స్లో హార్స్ రైడింగ్ చేస్తూ పోలో రేసు సైక్లింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఒక వీకెండ్ రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళి నేను వెళ్తా. నా పిల్లలకు కూడా ఏంటంటే ఇవాళ రేపు ఉన్న ల్యాండ్ రేట్ పరిస్థితులు చూస్తే ఒక వాచ్మెన్ పెట్టుకొని 1 ఎకరం 2 ఎకరాలు భూమి కొనుక్కొని దానికంటూ చుట్టూ పారి కూడా పెట్టుకోం లేకపోతే ఫెంచింగ్ వేసాం. ఒక వాచ్మెన్ని ఆ 2 ఎకరాల గురించి మెయింటైన్ చేయాలని అంటే 30,000 దానికే ఖర్చు అయిపోతాయి. సో అవన్నీ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఓ రిసార్ట్ కట్టాలని అంటే ఆయన ఒక 2 ఎకరాలు ఎకరమో ఒక దాంట్లో ఒక కాటేజ్ కట్టుకోవాలని అంటే దానికే 10-15 లక్షలు పోతాయి. సో అలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు నారాయణగేట్లో ఏ వెంచర్లో లేని మా వెంచర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. కస్టమర్ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు మా యాప్లో. అంటే తన ప్లాట్ తను జూమ్ చేసుకోలేడు కానీ కొన్ని కెమెరాలు అనేది మా యాప్ అనేది ఇన్స్టాల్ చేసాము. సో మరి తన ప్లాట్ తన జూమ్ చేసుకోలేనప్పుడు వేస్ట్ కదా మరి పెట్టి కెమెరా. సైట్లో ఏం జరుగుతుంది అని అన్నది మాత్రం ప్రతి ప్లాట్కి సీసీ కెమెరా పెట్టలేం కదా. ఎవరి ప్లాట్ గురించి చాలా ఆలోచిస్తారు కానీ మీ మొత్తం దాని గురించి అయితే ఆలోచించారు కదా మీరు. మంచిదే. అయితే ఇప్పుడు 1 ఎకర్ ఏదైతే ప్రీమియం కస్టమర్స్ అని అన్నామో వాళ్ళకు మాత్రం ఇండివిజువల్గా వాళ్ళ దాంట్లోనే సీసీ కెమెరా వాళ్ళు 1 ఎకర్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొన్ని ఎమ్యూనిటీస్ కావాలి అని అంటారు. ఆ ఎమ్యూనిటీస్ పరంగా వాళ్ళకి డిజైన్ చేసి ఒక సీసీ కెమెరా అనేది ఆ 1 ఎకర్లో మాత్రం ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. అదే ఆయన ఒక్కడు చూసుకోవచ్చు. మిగతా ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలలో నేను 4 కెమెరాలు పెడతాను. 10 ఎకరాలు కూడా కనబడుతుంది. 10 ఎకరాలు కూడా కనబడుతుంది. అయితే నేను ఏదైతే సీసీ కెమెరాకి దగ్గర ఉన్న దాంట్లో మేము ఏదైతే డ్రిప్ లైన్లో వాటర్ వదులుతున్నప్పుడు ఆడ జూమ్ చేసుకున్నానంటే డ్రిప్ లైన్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చేది వాటర్. అని ప్లాట్లో కస్టమర్ ప్లాట్లకు నీళ్ళు వస్తున్నాయి అలా రావట్లేవు అని అన్నది అయితే కనబడుతుంది కదా. అంటే ఏ కెమెరా ఏడు వరకు కనిపిస్తుందో మీకు తెలుసు కదా. 100%. మరి మీరు ఆడని అంటే ఫస్ట్ నుంచి ఆపేసి మధ్యలో నుంచి కూడా నీళ్ళు పంపవచ్చు. అయితే డ్రిప్ లైన్ సిస్టమ్ అనేది ఏంటి అని అంటే మనం ఒక్కసారి వాటర్ వదిలినాము అని అంటే అక్కడనే ఆపి ఇక్కడనే వదలాలి ఇక్కడనే ఆపి అక్కడనే వదలాలి అన్నది కాదు. దీంతో పాటు 14 సంవత్సరాలు ఇప్పుడు ఏదైతే మేము కస్టమర్కి చెప్తున్నామో 14-15 సంవత్సరాలు అనేది కస్టమర్కి ఎంత పర్సెంటేజ్ ఉంటుందో 40-60 రేషియో లెక్క మేము ఇచ్చేస్తున్నాము. 60% కస్టమర్కి పోయినప్పుడు 40% మాది కూడా ఉంటుంది. మేము మా స్వార్థం గురించి అయినా మేమెందుకు వాటర్ వదలకుండా దాని గ్రోతింగ్ అనేది కస్టమర్కి ఆ 10 రూపాయలలో 6 రూపాయలు కస్టమర్కి వచ్చినప్పుడు 4 రూపాయలు మాకు కూడా వస్తాయి కదా. ఇట్లా సైట్ ఓవరాల్గా చూసుకుంటే ఇండివిజువల్గా మీరు ఒక ప్లాట్ కొన్నప్పుడు మీకు ఓవరాల్గా మీకు 60% వచ్చినప్పుడు నాకు వెంచర్ మొత్తం మీద 40% అని అంటే ఎక్కువ వచ్చేది నాకే. దాన్ని ఎక్కువ మెయింటైన్ చేయకపోతే నష్టపోయేది మేమే. ఓకే. సో అటువంటి ఏమి కూడా ఉండవు. ఎందుకనంటే ఈ సిస్టమ్ అనేది ఏదైతే ఆర్గోకి సంబంధించింది అన్నీ కూడా మేము చేసినాం కనుక గ్రోతింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ సీట్స్ కాడికి వెళ్ళి కూడా మేము అంత కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా ఎవరూ నష్టపోవద్దు. అయినా మనకేం పుణ్యానికేం మన దగ్గర వచ్చి ప్లాట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ప్లాట్ ఇలా కొంటున్నాడు అని అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు 2 అవకాశాలు ఇస్తాడు. ఒక అవకాశంలో మనం తప్పు చేసినప్పుడు ఇంకో అవకాశంలో మనం దాన్ని సరిదిద్దుకోవాలి. మనం చాలామంది మీరు కూడా వింటూ ఉంటారు శివ, మీ ఫ్రెండ్స్ అయినా కానీ పెద్దవాళ్ళు వాళ్ళు. నేను ఈయనే ప్లాట్ చూసిన ఎస్ఆర్ నగర్లోని అమీర్పేటలోని. అప్పుడు ఏం లేకుండే ఇక్కడ ఖాళీగా ఉండే, కొనలేదు, తప్పు చేసిన ఇవన్నీ అయితే అని నాకు తెలుసా. నీకు ఇంకో అవకాశం ఇచ్చిండు ఇన్వెస్ట్ చేయడానికి. అయ్యే రేట్లు అనేది ఇప్పుడు నారాయణగేట్లు ఉన్నాయి, అక్కడ యూటిలైజ్ చేసుకో.
అక్కడ యూటిలైజ్ చేసుకో, తక్కువ రేట్ ఉంది అని. ఇక్కడ ఎక్కువ రేట్ ఉంది, కొనలేకపోయినాం. అదే తప్పుని ఇంకోసారి చేయక జీవితంలో అనేది నా సజెషన్. ఎందుకనంటే ప్రతి ఒక్కరు, ఎందుకు మేము చూస్తూ ఉంటాం కదా, కస్టమర్లతో మాట్లాడుతూ ఉంటాం కదా, అసోసియేట్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, కొనలేకపోయినాం. ఆ రోజు తక్కువ రేటు ఉండే, అరే ఈడ ఈ అవుటర్ పడుతుందని అనుకోలే, ఇప్పుడు RRR కూడా అంటున్నారు. మరి ఏం, మరి దాని దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ల మీద ఫోకస్ చేయాలి కదా. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసిర్రు, దాని సరౌండింగ్లో కొనుక్కోలేకపోయినాం, బాధపడుతున్నాం. ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. మరి RRR ఒకటి కూడా శాంక్షన్ అయింది కదా, RRRకి కూడా మా సైడ్ చాలా దగ్గరకు వస్తుంది. సో కనీసము మరి వచ్చిన అవకాశాన్ని అయినా కానీ నువ్వు యూటిలైజేషన్ అనేది చేసుకోవాలన్నది నా ఆలోచన. ఓకే. అయితే ఇంతకుముందు మీరు అన్నారు మనం వాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సో వాటర్ కరెక్ట్గా ఇస్తేనే మాకు 60%, మీకు 40% సంథింగ్ ఏదో పర్సెంటేజ్ గురించి మీరు మాట్లాడారు. సో అంటే ఈ పర్సెంటేజ్ మేము తీసుకునేటప్పుడే మీరు మాట్లాడతారా, అగ్రిమెంట్ ఏదైనా రాసిస్తారా మీరు? తప్పకుండా MOU అనేది ఇవ్వకపోతే కస్టమర్లు నమ్మే పరిస్థితి ఉండదు. MOU అనేది ఖచ్చితంగా కూడా కస్టమర్కి అనేది MOU రాసిస్తాం. రేపు పొద్దున భయాలు ఏందని అంటే, ల్యాండ్ అనేది ఏమో కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, మొక్కలేమో ఆడుంటాయి, మెయింటెనెన్స్ ఏమో నేను చేస్తాను. రేపు పొద్దుగాల కస్టమరే నా 40% ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంది? అందుకనే MOU, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా నేను సంతకం చేస్తాను, మా బాలకృష్ణరాజు గారు కూడా చేస్తారు, కస్టమర్తో పాటు ఇద్దరు విట్నెస్లు కూడా చేయాలి. దాంట్లో ఆ MOU అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఏమేమి ఉంటుంది అందులో అంటే ఈ 40-60%తో పాటు మెయింటెనెన్స్ అనేది, ఆ మొక్కల బాధ్యత అనేది మాదే అని ఉంటుంది. నెక్స్ట్ అనేది ఏంటి అని అంటే, దాన్ని ఏ విధంగా అమ్మే టైంలో ఏంటంటే అసోసియేషన్, ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అసోసియేషన్ గురించి మాట్లాడు. ఏ వెంచర్ అంటే DTCP HMDA గ్రేటెడ్ కమ్యూనిటీలో అసోసియేషన్స్ అనేది ఉంటుంది. వేరే ఇప్పుడు మీరు అవుట్స్కట్లలో పోయి ప్లాట్లు కొన్నారనుకోండి, ఆ ప్లాట్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 100 ప్లాట్లు ఉన్నాయి, ఒక లేఅవుట్లు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడే అక్కడ ఆ 100 ప్లాట్లలో వేరే ఇంకొవరైనా వచ్చి, మీరు సపోజ్ ఒక 5వ నెంబర్ ప్లాట్ మీదే, ఓ 10వ నెంబర్ ప్లాట్ వేరే అతన్ని, మీరు వెళ్ళినప్పుడే ఆ 10వ నెంబర్ ప్లాట్ అయినా కూడా సేమ్ అదే టైంలో వస్తే మీకు అతను మీరు నెంబర్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని మీరు మాట్లాడుకుంటారు. కానీ మా దగ్గర అట్లా కాదన్నమాట. మా దగ్గర ఈ వెంచర్లో ఒక 1000 మంది కస్టమర్లు ఉన్నారు అని అంటే, ఆ 1000 మందికి కూడా అసోసియేషన్ అనేది చేసేస్తారు. సో ఈ MOU అనేది అసోసియేషన్ ఒక్కరు పోరాడడం అనేది ఇది ఉంటుంది. అసోసియేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్లో అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే బాడీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు ఎట్లనైతే మా అసోసియేట్స్ని, మార్కెటింగ్ అసోసియేట్స్ని వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్సే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని అంటున్నాం కదా, సేమ్ అదే పాత్ర ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు నా గురించి నేను మాట్లాడతా. సో నేను మీ దగ్గర నేను తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు. సో ఎంత రేట్లో ఇస్తారు, ఏంటి, నాకు భరోసా ఎట్లా కలిగిస్తారు, నేను తీసుకుంటే నాకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా మీరు చెప్పండి. నేను ఒక గుంట తీసుకోవాలనుకుంటున్నా. ఒకటి శుభ, మీకు ఇందాక చెప్పాను, ఎంతలో తీసుకుందాము అనేది మీ యొక్క కస్టమర్ యొక్క తీసుకోవాలనుకునే వాళ్ళ ఫైనాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మీరు రైట్ ఫ్రమ్ ఒక 2.5 lakhs నుంచి కూడా యూ కెన్ అవైల్ ద ప్లాంటేషన్ ప్రాపర్టీ. అందులో నో ప్రాబ్లం. బట్ మీరు ఎంత ఎక్స్టెంట్ తీసుకుంటారనేది, ఒక గుంట కావాలా, ఒక ఎకరం కావాలా అనేది మీ ఫైనాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే ఈ ప్లాంటేషన్ని స్టార్ట్ చేసినప్పుడు దాని మెయింటెనెన్స్, దాని కంటిన్యూటీ అండ్ 14 years 15 years పాటు దీన్ని ఖచ్చితంగా ఈ కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుంది, ఇటువంటి అంతా ప్రాపర్ ఎకోసిస్టమ్ని మీరు అర్థం చేసుకుని మీరు ఖచ్చితంగా ఒక మీ ఫైనాన్సెస్కి సంబంధించి, ఎందుకంటే యాజ్ ఎ కంపెనీ మాకున్నటువంటి ఎక్స్పోజర్తో కావచ్చు, ఎక్స్పీరియన్స్తో కావచ్చు, నేనైతే ఒక సలహా ఇస్తాను, డబ్బుతో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మాత్రమే చేయాలి. కాబట్టి మా సబ్జెక్ట్లో మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి మా సజెషన్ తీసుకోండి. మీ కోర్స్ మీ ఆరాలో ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా సజెషన్స్ తీసుకోండి. మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫైనాన్సెస్ తోటి ఒక 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ ఒక 15-20 times రిటర్న్స్ వచ్చే విధంగా అష్యూరెన్స్ తోటి మేము మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ అగ్రిమెంట్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ అసోసియేషన్ కానివ్వండి, అసోసియేషన్లో మీకు ఉండే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కానివ్వండి, వీటన్నిటిని కాన్ఫిడెంట్గా అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పాను, లైక్ DTCP HMDA వెంచర్స్లో లాగా ఇక్కడ గవర్నమెంట్ మానిటరింగ్ అనేది ఉండదు, గవర్నమెంట్కి మార్టిగేజ్ చేసే ప్లాట్స్ అనేవి ఉండవు. కాబట్టి మార్కెట్లో ఫామ్ ల్యాండ్స్ అంటే విచ్చలవిడిగా జరుగుతుంటాయి. అలా కాకుండా మీకు సెట్ బ్యాక్స్ అన్నీ మీ అసోసియేషన్ చేతిలోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్,
హైదరాబాద్ మార్కెట్లో ఏ ఫామ్ ల్యాండ్ కంపెనీ కానివ్వండి కస్టమర్కి రిటర్న్స్కి సంబంధించి అగ్రిమెంట్ ఆన్ రికార్డ్ బాండెడ్ అగ్రిమెంట్ అనేది ఇవ్వట్లేదు. అది భారత్ నిర్మాణ్ ఇస్తుంది. అసోసియేషన్తో పాటు బాండెడ్ అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం కాబట్టి యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ ఓకే ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో నేను ఇప్పుడు మీ దగ్గర ఒక గుంట నేను కొనాలనుకుంటున్నా. సో రేపే వస్తా, నేను అగ్రిమెంట్ నాకు కావాలి రేపు, ఓకేనా? ఒక గుంట ఎంత డబ్బులు? మా దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ ఒక 2.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఒక గుంట నాకు 2,50,000 వచ్చేస్తుంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి శివ. మేము వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ప్రైస్ ఉంది, ఓకే. ఈ రోజు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏ ప్రైస్ ఉంది, రేపు మీరు కొన్న తర్వాత ఏ ప్రైస్ ఉంటుంది. ఓకే. పాస్ట్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము స్టార్ట్ చేసినప్పుడు 1,60,000 రూపాయలకి మీరు చెప్పినట్టుగా మీ లాంగ్వేజ్లో గుంట అంటున్నారు కాబట్టి ఓకే. గుంట లెక్కే అనుకుందాం. ఓకే. అంటే యావరేజ్గా మాది ఒక గజం ఒక 2,000 రూపాయలు పడుతుందని అనుకోండి. సిటీ లాంగ్వేజ్లో ఇలా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అదే. సరే, మీకు చెప్పినట్టే ఒక గుంట తీసుకోండి ఒక 2.5 లక్షలకి. మేము 1,60,000 రూపాయలకి మొదలుపెట్టింది ఈరోజు ఆల్మోస్ట్ ఒక 40 to 50% అప్రిషియేషన్ తోటి విత్ ఇన్ ద 1 yearలోనే 2.5 లక్షలు అయింది. ఓకే. మేము రెస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసి 1 yearలో ప్రాజెక్ట్ phase 1 ఫినిషింగ్స్కి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ డౌన్ ద లైన్ 1 yearలో ఈ 2.5 lakhs కంప్లీట్ డెవలప్మెంట్స్ ఫినిష్ అయ్యేసరికి డెఫినెట్గా మీకు డబుల్ అనేది అవుతుంది 100%. కాబట్టి మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తుంది 1.5 yearలోనే డబుల్ అవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఒకసారి స్టార్టింగ్లో స్పీడ్గా అనేది మీకు అప్రిసియేషన్ ఉంటుంది, కానీ తర్వాత ఎవ్రీ ఇయర్ అనేది ఒక 10%, 5%, 20% ఆ రేంజ్లో నెక్స్ట్ డౌన్ ద మెయింటెనెన్స్ లైన్ ఏదైతే ఒక 14-15 years వరకు మేము కమిట్ అవుతున్నామో ఎవ్రీ ఇయర్ మినిమం అప్రిసియేషన్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ మాది ఏంటంటే మేము నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్నాము. మున్సిపాలిటీలోకి కలిసేటటువంటి అవకాశం మా సైట్కి చాలా ఎక్కువ. మేము మున్సిపల్ లిమిట్స్లో ఉన్నాం. ఎందుకంటే కొన్ని విలేజెస్ డిమాండ్స్ వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా అదంతా కూడా మున్సిపల్లోకి రావడం అనేది ఒక 2, 3, 4 ఏళ్లలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా కానీ అయిందనంటే ఖచ్చితంగా మా ల్యాండ్ అంతా బంగారం అయిపోతుంది. ఎందుకంటే మీకు ఇందాక గజం 2,000 పడుతుంది అన్నాను కదా, ఈ 2,000 రూపీస్ది ఎనీబడి కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 10-15 వేల రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజు. అది 4-5 ఏళ్లలో ఈజీగా ల్యాండ్ అప్రిషియేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ప్లాంటేషన్ గురించి అడిగినప్పుడు ఒక పాయింట్ మిస్ అయినట్టున్నాను. ఏంటంటే మేము చేస్తున్నటువంటి రెడ్ శాండిల్ కానివ్వండి, మహోగని కానివ్వండి, పోస్ట్ ప్లాంట్ మల్బార్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఈల్డింగ్ వచ్చేవన్నమాట. మరి 10-14 ఏళ్ల పాటు కంపెనీ పాకెట్ నుంచి ఖర్చు పెడుతూ మెయింటైన్ చేస్తుందా అని అంటే చేయదు. అటు మీరు కూడా యాజ్ ఎ కస్టమర్ ఇప్పుడు శివ ప్లాట్ తీసుకుంటానంటున్నారు, మీరు ఎవ్రీ ఇయర్ మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాలా అంటే మీరు కట్టలేరు. అంటే మీరు ఒక 4-5 వేలు మెయింటెనెన్స్ కట్టండి అని అంటే ఏ ప్లాట్ ఓనర్స్ కట్టరండి. అసోసియేషన్ ఉంది కాబట్టి మా కమిట్మెంట్ ఏంటి అని అంటే ఈ చెట్ల సాళ్ల మధ్యలో ఇంటర్ క్రాప్ అనేది ఒకటి డెవలప్ చేసుకుంటాం మేము. ఈ రోజుల్లో ఏ వెజిటబుల్ తక్కువ రేట్ లేదు, ఏ సీజనల్ ఫ్రూట్ తక్కువ రేట్ లేదు. కాబట్టి ఈ ఇంటర్ క్రాప్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఈచ్ వెరైటీ అనేది 3-4 ఎకరాల చొప్పున ఎక్స్టెంట్లో సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా పండించుకుంటూ వచ్చిన ఆదాయంతో ఈ 10-14 ఏళ్ల పాటు సైట్ మెయింటెనెన్స్ అనేది చాలా రొటీన్గా జరుగుతుంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఏ వెజిటబుల్ తీసుకున్నా, ఏ సీజనల్ ఫ్రూట్ తీసుకున్నా 20-30 రూపాయల నుంచి 100 రూపాయలు తక్కువ లేదు. ఇప్పుడు మేము శాంపిల్గా చేస్తున్న ప్రతి దగ్గర కూడా మా ఎక్స్పీరియన్స్ అదే. కాబట్టి అసోసియేషన్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. కానీ దీన్ని 14 ఏళ్ల పాటు దీని ఫైనాన్సెస్ భరించేది ఎవరు అనే యాజ్ ఎ ప్లాట్ ఓనర్ మీరు అడగాలి, ఖచ్చితంగా అడగాలి, తెలుసుకోవాలి. దాన్ని ఎవరు భరిస్తారు అని అంటే ఫామ్ ఇట్ సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ డిప్లాయ్ చేసే మ్యాన్ పవర్ కానివ్వండి, వీళ్ళ ద్వారా కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ అసోసియేషన్ మానిటరింగ్లో ఉంటుంది, కంపెనీ కూడా ఫుల్ టైం మానిటర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి, నేను నిజంగా తీసుకోవాలనుకుంటున్నా, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీ ల్యాండ్లో చెట్లు పెట్టేసి ఉన్నాయా, మేము కొన్న తర్వాత పెడతారా? యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక 1 year నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ మాది అగ్రో ఫారెస్ట్రీలో నారాయణఖేడ్లో. అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ 8-9 years ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మనవి. అవి కూడా మోర్ దెన్ 200 acres ఉన్నాయి సిటీ సరౌండింగ్స్లో. అండ్ ఈ ప్రాజెక్టు 1 year నుంచి స్టార్ట్ చేసాం.
రోడ్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, అక్కడ సైట్ ఆఫీసెస్ కానివ్వండి, నర్సరీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, బోర్వెల్స్ కానివ్వండి, ఇటువంటి మినిమం అగ్రికల్చరల్ ప్రాక్టీస్కి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా కాబట్టి లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మాకు ఇంతకాలం టైం పట్టింది. మేము మార్కెట్లో ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా లాంచ్ చేసి ఒక 5 months అంతా అవుతుంది, 5 to 6 months హార్డ్లీ. సో ఈ 5-6 months నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డెఫినెట్గా ఒక 10-20% మోర్ రెస్పాన్సే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది నేను ఎవరిని హెజిటేట్ ఇది చేద్దామని చెప్పట్లేదు, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఖచ్చితంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డౌన్ ద లైన్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి, ఎందుకంటే మాది phase 1లో 200 acres ఉంది కాబట్టి, ఎందుకంటే మీరు ఒక 5-10 ఎకరాలంటే మీరు ఇమీడియట్గా ఒక 4 నెలలు టార్గెట్ పెట్టుకుని చేసేసేయచ్చు. అంటే మీకు స్టార్టింగ్లో కూడా పాయింట్ చెప్పాను నేను, మనం జనరల్గా బయట మాట్లాడుకున్నప్పుడు కూడా మీకు పాయింట్ చెప్పాను, వీఆర్ నాట్ లైక్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కంపెనీ, వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఒక ప్రాపర్టీ కొంటాను అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఒక బిల్డింగ్ కడతారు, లేదా ఒక కమర్షియల్ స్పేస్ కడతారు, లేదా ఒక రెసిడెన్షియల్ కమర్షియల్ లేఅవుట్ చేస్తారు. వాళ్ళకు ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది. ఆ టైం బౌండ్ ఏంటి, 1 year, 1.5 year, 2 yearsలోనూ నేను ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇది కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను అని చెప్పేసి ప్రాపర్టీ కమిట్ అవుతారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే వారందరూ కూడా 1.5 year, హార్డ్లీ 2 yearsలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది జీరో అయిపోతుంది. ప్రాపర్టీ మీకు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారెవరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఆ తర్వాత మీరు మీ అసోసియేషను అక్కడ ఉన్న మార్కెట్ రేట్స్ ఏమైనా ఇదైతే అప్స్ అండ్ డౌన్స్ వాలటాలిటీ ఏమైనా ఉంటే యూ కెన్ ఎంజాయ్. అయితే ఇక్కడ మా వరకు వచ్చేసరికి ఫామ్ ల్యాండ్ లైక్ అసోసియేషన్స్ ఇవన్నీ పెట్టి లాంగ్ టర్మ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి మాకు రెగ్యులర్గా ఉండే రియల్ ఎస్టేట్కి మాకు మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రెగ్యులర్ రియల్ ఎస్టేట్లోనేమో రెస్పాన్సిబిలిటీ అనేది జీరో అయిపోతుంది. మేము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓ 14 ఏళ్ల పాటు మాకు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మాకు ఉన్న మేజర్ డిఫరెన్స్ అది. కాబట్టి ఇక్కడ చాలా సీరియస్గా ఉంటాం, సిన్సియర్గా ఉంటాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని మీద ప్యాషన్ ఉంటే తప్ప చేయలేమండి. ప్యాషన్ ఉంటే తప్ప చేయలేం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కానీ ఇవన్నీ మొక్కలు కాబట్టి. ఒక ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది శివ, ఒక న్యూ బార్న్ బేబీ, అది న్యూ బార్న్ బేబీని ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి, హెల్తీగా పెంచాలి, నాలెడ్జ్ ఉండేటట్టు పెంచాలి, ఇమ్యూనిటీ ఉండేటట్టు పెంచాలి, రేపొద్దున దాని నుంచి మంచి ఈల్డింగ్ వచ్చేటట్టు పెంచాలి. కాబట్టి సిస్టమేటిక్గా చేయాలి, ప్యాషన్తో చేయాలి, కమిటెడ్గా చేయాలి. లాంగ్ టర్మ్ విజన్ ఉంటే తప్ప ఏ డెవలపర్ కూడా జనరల్గా ఫామ్ ల్యాండ్స్లో మంచి పేరు తెచ్చుకోలేరు. ఖచ్చితంగా మేమైతే వీఆర్ ఎఫోర్టింగ్ ఎ లాట్. ఇప్పుడు ప్రెసెంట్ ప్లాట్లో మొక్కలు ఉన్నాయా? ప్లాంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ప్లాంటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిపోయింది. హ్యూజ్ నర్సరీస్, సైట్ ఆఫీస్, ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ విత్ ద సైట్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది ఆ చెట్లది? ఈ చెట్లది ఎలా ఉంటుందంటే, ఒకసారి మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రోజు నుంచి నెక్స్ట్ ఒక 14 years పాటు మేము మెయింటెనెన్స్కి అగ్రిమెంట్ ఇస్తాం మీకు. ఓకే, 14 years తర్వాత 14 years తర్వాత ఇందాక మా లక్ష్మణ్ చెప్పినట్టు అసోసియేషన్ మేము ఒకసారి మాట్లాడుకుని, ఇవి న్యాచురల్గా పెరిగే చెట్లు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా వీటిని ఒక ఫారెస్ట్రీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది 12 ఏళ్లలో రావచ్చు, 14 ఏళ్లలో రావచ్చు. కాబట్టి హైయర్ కేసులో మేము 14 years అగ్రిమెంట్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ కోసం. అయితే ఇక్కడ కట్ చేసేటప్పుడు అసోసియేషను మేము కలిపి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మంచి ఈల్డింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడు కట్ చేయాలనేది ఆ పీరియడ్ మధ్యలో డిసైడ్ అవుతుంది. ఓకే, అప్పటి వరకు కట్ చేయరు, డిసైడ్ అయిన తర్వాత కట్ చేస్తారు. కటింగ్ అనేది అసోసియేషన్ మేము కంబైన్ డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కస్టమర్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ కొన్ని కారణాల వల్ల మనం పెట్టిన చెట్లు చనిపోతే సో దానికి ఇన్సూరెన్స్ ఏమైనా ఇస్తారా మీరు? ఇన్సూరెన్స్ కన్నా ముందు ఆ విషయంలో ఒక క్వశ్చన్ చెప్తాను. చెట్లు చనిపోయే మాట అనేది ఉండదు. ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి అగ్రిమెంటే అది. ఏదైతే మేము మినిమం 5-10 అడుగులు 15 అడుగులు చెట్లు స్టార్ట్ చేస్తూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నామో, ఈ చెట్లు అనేవి చాలా ఇమ్యూనిటీతో కూడుకున్న చెట్లు. చనిపోతాయన్న మాటే ఉండదు. మేబీ ఎక్కడన్నా 100లో ఒకటి పోయినా ఇమీడియట్గా దట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు రీప్లేస్ ఇట్ ఇమీడియట్లీ. అది మేము రీప్లేస్ చేసుకుంటాం. అండ్ లాంగ్ టర్మ్లో ఓవరాల్గా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో
ప్రపోర్షనేట్గా ఆ రిటర్న్స్ అన్నీ కూడా ఇందాక మా లక్ష్మణ్ అన్నట్టుగా 60% కస్టమర్కి షేర్ చేయటం, 40% కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 14 ఇయర్స్ తర్వాత చెట్లను తీసేయడం జరుగుతుంది, ఉండడం జరుగుతుంది ఏదో. ఒకవేళ ఒక ఫాదర్ 40 ఇయర్స్ ఉన్న ఫాదర్, సో వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ ఆ పిల్లలకు వస్తుంది అది. సో వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారంటే ఇప్పుడే వద్దాం, మేము 30 ఇయర్స్ తర్వాత తీస్తాం, మాకు ఇప్పుడే అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు. వాళ్ళు 1 ఎకర్ తీసుకొని ఉన్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళు చెయ్యరు. అటువంటి లీగల్ పాయింట్స్ అన్ని కూడా మేము ఇచ్చే అగ్రిమెంట్లో పెడతాము. ఇట్స్ కంబైన్డ్ డెసిజన్. మాకు అండ్ అసోసియేషన్కి ఏదైతే కంబైన్డ్ డెసిజన్ ఉంటుందో ఆ డెసిజన్ ప్రకారం ప్రతి ఒక్కరు ఆ డెసిజన్ ఒబే చేయాల్సిందే. ఎందుకంటే అసోసియేషన్ అయినా మేమైనా కానీ చెట్లకి రావాల్సినటువంటి మెచ్యూరిటీ వచ్చిన తప్ప, అది వస్తే తప్ప మేము కూడా కట్ చేయం కదా. కాబట్టి మినిమం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ రోజు మార్కెట్ రేట్ బాగుంది అని అనుకుంటేనే అప్పుడే కట్ చేస్తాం. కాబట్టి 200 ఎకరాల్లో మధ్యలో నేను కట్ చేయనివ్వను అని అంటానికి కుదరదు. అదే అగ్రిమెంట్ ఆయన కూడా మాకు ఇస్తారు. కాబట్టి ఓవరాల్ ప్రాజెక్ట్ మీద తీసుకునేటటువంటి డెసిషన్స్ ప్రకారం వాళ్ళు కూడా ఒబే చేస్తూ ఆ రిటర్న్స్ ఆ రోజు వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏంటంటే చెట్లు పెట్టిన తర్వాత మధ్యలో ఈ ఖర్చులన్నీ భరించలేరు కాబట్టి కస్టమర్స్, సో మేమే చూసుకుంటాం, అక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతామని అన్నారు. సో దాంట్లో కస్టమర్స్కి ఏమైనా పాలుందా? ఇదంతా కూడా ఎలా ఉంటుందంటేనండి, ఒక సీజనల్ బిజినెస్ ఇది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ అసోసియేషన్ ఉంటారు, మేము కూడా ఉంటాం. కానీ వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది ఒక 1 ఇయర్ పాటు ఏదైతే యావరేజ్ మెయింటెనెన్స్ అవుతుందో ఆ మెయింటెనెన్స్ని ఖచ్చితంగా మేము మెయింటైన్ చేయాలి. కాబట్టి ఒక నెల కొంత తక్కువ రావచ్చు, ఒక నెల కొంత ఎక్కువ రావచ్చు. దాన్ని యావరేజ్ చేసుకుంటూ మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీయే మేము తీసుకునేది. కాబట్టి అటువంటి ఆబ్లిగేషన్ ఏముండదు. పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటూ ఖచ్చితంగా ఆ ఇంటర్ క్రాప్ నుంచి వచ్చే ఇన్కమ్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కంపెనీ తీసుకుంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తుంది. సో అంటే మీది కంపెనీ కూడా నేను అంటే పబ్లిక్ లిమిటెడ్ అని విన్నా. సో ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా ఇక్కడ లాంగ్ టర్మ్లో క్రాప్ ఇన్సూరెన్స్ అని కానివ్వండి, లేకపోతే కస్టమర్స్ ప్లాట్స్ తీసుకున్న కస్టమర్స్ కానివ్వండి, కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయని మీరు ఏదో అన్నారు చూసారా, ఆ బెనిఫిట్స్లో ఆల్వేస్ మా మోటో ఒకటేనండి. ఇక్కడ డబ్బు సంపాదన ఒక్కటే ప్రాతిపదికగా కాకుండా లాంగ్ టర్మ్లో ఎక్కువ మందితోటి అసోసియేట్ అయ్యి ఎక్కువ మంది కస్టమర్స్తో ట్రావెల్ చేస్తూ వాళ్ళని ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టడం కోసం ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంత పర్సనల్ ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, పాలసీస్ అయ్యి. సో ఇప్పుడు నేను రేపొద్దున ప్లాట్ కొన్న తర్వాత నా ఫ్యామిలీతో నేను విజిట్ చేయాలనుకుంటా, ఒక 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అట్లా రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు. మీకు ఏంటంటే అక్కడ టోటల్ వెంచర్ మీద ఒక 4.5 ఎకర్స్లో ఒక వరల్డ్ క్లాస్ రిసార్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఉండాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి మీకు ప్లే గ్రౌండ్స్ దగ్గర నుండి, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ దగ్గర నుండి, స్టేయింగ్ రూమ్స్ దగ్గర నుండి ఎవ్రీథింగ్, సెల్ఫ్ కుకింగ్ ప్రొవిజన్స్ వరకు కూడా అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు అక్కడ మంచి రిక్రియేషన్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని చాలా బాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హార్స్ రైడింగ్ కానివ్వండి, అలాగే ఆబ్వియస్లీ ఫ్రీగానే అట్ ద రేట్ ఆఫ్ ప్లాట్ ఓనర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం. దానిలో ఆ కార్డ్ తోటి ఎనీ టైం మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ అట్లాగే మీకు అక్కడ ట్రెక్కింగ్ వెహికల్స్ ఉంటాయి. పొలారిస్ బ్రాండ్ కొన్ని ట్రెక్కింగ్ వెహికల్స్ బాగా ఫేమస్ అనమాట. ఆ ట్రెక్కింగ్ వెహికల్స్ కానివ్వండి, హార్స్ రైడింగ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద వే. అండ్ మా ప్లానింగ్ కూడా ఫ్యూచర్లో వన్స్ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇయర్లీ వన్స్ జనరల్గా ఇక్కడ వనభోజనాలని సిటీలో పాపం ఇంత పొల్యూటెడ్ సిటీలో ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటివి కూడా సైట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ గెట్ టుగెదర్ లాగా ప్రతి కస్టమర్స్ అందరూ కూడా సరదాగా కలుస్తుంటారు. మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి, చాలా మంచి ఎమ్యూనిటీస్. ఈ కస్టమర్లు అందరూ రావాలంటే డైరెక్ట్ గా మీ దగ్గర రాలేరు చాలా మంది. సో మీకు ఏజెంట్లు చాలా మంది ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. సో వాళ్ళని మీరు బాగా చూసుకుంటారని నాకు ఒక టాక్ వచ్చింది. అవునా? అంత మంచిగా ఎందుకు చూసుకుంటారు? ఏంది అసలు? ఎందుకనంటే మీరు ఇప్పుడు ఒక కంపెనీ ఎదగాలని అంటే దానికి మా మార్కెటింగ్ పీపుల్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు లేనిది మేము లేము, మేము లేనిది వాళ్ళు లేరు. ఒక ఫ్యామిలీ లాగా మేము ఉంటాము. ఏ ఏజెంట్కైనా, ఏ అసోసియేట్కైనా, ఏ ఛానల్ పార్ట్నర్కైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే ఆది రాదు మేము ఉన్నామన్న భరోసా వాళ్ళకు ఉన్నది. రీసెంట్గానే లాస్ట్ 1 month బ్యాక్ మీరు చూస్తే మా కంపెనీలో ఒక అసోసియేట్ వచ్చి మా దగ్గర అన్ని తనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకొని వెళ్ళిండు. సడన్గా మార్నింగ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇదైపోయిండు. ఆ విషయం మా దృష్టికి రాగానే ఆయనకి 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. ఓకే. మా కంపెనీ తరఫున ఫ్యామిలీని ఆదుకోవడానికి
ఒక ప్లాట్ అనేది ఆ ఫ్యామిలీకి మేము ఇవ్వడం జరిగింది. ఓకే. ఆయన బతుకుండా అయితే ఏ పని అయితే ఆ బిడ్డల గురించి చేస్తాడో ఈ ప్లాట్ చేస్తుంది. పోయిన మనిషిని అయితే మేము తీసుకురాలేము, బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయిండు, ఓకే. కొంచెం ఆర్థికంగా కొంచెం నిలబడుతుంది అన్న కాన్సెప్ట్ తోటి ప్లాట్ అనేది మేము మా ఏజెంట్కి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఓకే. శివ, మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో చాలాసార్లు నేను ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నా అని మీరు అన్నారు కదా, తీసుకుంటారా మరి మా దగ్గర ప్లాట్? నేను ఒకటి చెప్తా. నేను ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నా. నేను ఇక్కడ కూర్చుంటే ఓన్లీ నా గురించి ఆలోచించా, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం నేను అడుగుతా. సో మీరు అన్నారు కాబట్టి నేను తీసుకోవాలనుకుంటున్నా. సో 121 అంటే 121 గజాల స్థలం నేను తీసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు. ఓకేనా? ఎంత ఉంది రేటు? 2,50,000. 2,50,000. సరే, నేను తీసుకుంటున్నా 2,50,000. ఓకేనా? సో నాకు బెనిఫిట్స్ అయితే మీరు అన్నీ చెప్పారు, నాకు నచ్చింది. బట్ నేను ఒకసారి విజిట్ చేస్తా. సో రేపు నాకు షూట్స్ ఏం లేవు కాబట్టి రేపు వచ్చి నేను విజిట్ చేస్తా. సో నాకేమైనా తగ్గుతుందా, అంతే ఉంటుందా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నా శివకు ఖచ్చితంగా ప్లాట్ అమ్మే పోవాలి. ఎందుకనంటే ఇన్ని ఎమ్యూనిటీస్ అనేది నేను చెప్పిన తర్వాత నాలాంటి వాళ్ళని చాలా మందిని ఇంటర్వ్యూ చేసి చాలా మందిని చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా నీకు ప్లాట్ అమ్మిపోవాలి, ఎందుకనంటే ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు అనేది కొనాలి అన్న ఉద్దేశంతో నేను కూడా ఉన్నా. ఓకే. నువ్వు అడిగినావు కనుక డెఫినెట్గా నేను 10% అనేది నీ గురించి డిస్కౌంట్ అనేది ఇస్తాను. 10% అంటే 25,000 డిస్కౌంట్. అండ్ ఇంకొకటి శివ, మేము ఇక్కడ బియాండ్ ద రూల్స్ వెళ్తున్నాం. 1% మా దగ్గర డిస్కౌంట్ ఉండదు. మాది బాటా రేట్ లాగా ఉంటుంది ఎప్పుడు మార్కెట్ లో. నేను కొంచెం నువ్వు ఎందుకంటే కొంచెం జనానికి రీచ్ అయ్యే విధంగా కూడా కొంచెం మాట్లాడతానని పిలిచావు కాబట్టి, ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూస్ చేయలేదు, కండక్ట్ చేయలేదు, పెద్దగా ఎక్స్పోజ్ చేసుకోం మమ్మల్ని మేము. కాబట్టి మా లక్ష్మణ్ నీకు ప్రామిస్ చేసేసాడు, నువ్వు తీసుకుంటా అన్నావు. హ్యాపీ ఫర్ దట్. సరే, నేను అన్నట్టు నేను తీసుకుంటున్నా. సో నాకైతే ఇంకో విషయం, ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు ప్రీమియం అది అని చెప్పేసి మాట్లాడారు. సో మీరు నాకు మాట ఇవ్వాలి. అంటే 1 ఎకరా తీసుకున్న వాళ్ళకు, అంటే 1000 గజాలు తీసుకున్న వాళ్ళు, అంటే 1000 గజాలు తీసుకున్న వాళ్ళకు, 1 ఎకరా తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ చూపిస్తారా మీరు? తప్పకుండా చూపిస్తారా? డిఫరెన్సెస్ అనేది ఏ విధంగా అనేది నేను చెప్తా. మీరు అడిగిందని 1 ఎకర్ ఇప్పుడు 1 గుంట తీసుకున్నప్పుడు 1 గుంటలో మీరు మొక్కలు అవన్నీ కూడా ఉంటాయి. 1 ఎకర్ తీసుకున్నప్పుడు ఏందనంటే వాళ్ళు కొంచెం ప్రీమియర్గా ఉంటారు కనుక వాళ్ళకి డిఫరెన్సెస్ ఏ విధంగా అంటే 1 ఎకర్ ప్లాట్లు అనేది కూడా మా సైట్లో కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. చిన్న ప్లాట్లు అనేది ఎక్కువ పెట్టి పెద్ద ప్లాట్లు అనేది ఎవరైనా తక్కువ పెడతారు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా 1 ఎకర్ 1/2 ఎకర్ పర్చేస్ చేయలేరు. అందులో కాటేజ్ అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. మేము అలాంటిది కాకుండా ఏందనంటే క్యారీ వ్యాన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్. ఆయన ఏంటనంటే ఇయర్లీ ఒక 3-4 టైమ్స్ ఒక 1 వీక్ ముందే మాకు ఇంటిమేషన్ ఇస్తే ఆ క్యారీ వ్యాన్ తీసుకొని ఆయన సొంత ల్యాండ్లో పెడతాం. సొంత ల్యాండ్లో పెడితే ఆయన ఫ్యామిలీతో వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా దాని చుట్టూ కూడా మా స్టాఫ్ అంతా కూడా ఉండి దాన్ని ఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఆ 24 అవర్స్ కూడా క్యారీ వ్యాన్ని సొంత ఇల్లులాగా కూడా ఎంటర్టైన్ కావచ్చు. సో సొంత ఇల్లులాగా అది నాకు ఆ బెనిఫిట్ నాకు లేదు, మీకైతే ఉంటుంది. ఎందుకనంటే మీరు ప్రజల మనిషి కదా, మీ ఇంటర్వ్యూలు అన్ని గన్ షాట్ ఉంటాయి. సో నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరు తీసుకున్నా సో అంటే వాళ్ళు ఒకటి ఆశిస్తారు, అంటే ఇది ఉంటే బాగుండు. అందుకే అంటే అంత రిచ్ గా కాకుండా నార్మల్ గా ఏదన్నా వెహికల్ ఏదన్నా పెడితే బాగుంటదని నా ఉద్దేశం. 4.5 ఎకరాలలో రిసార్ట్ ఉన్నది మీలాంటి వాళ్ళ గురించి. ఓకే. వాళ్ళ క్యారీ వ్యానే ఉంటుంది, మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఓకే, రిక్రియేషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వచ్చి క్యారీ వ్యాన్ లో కూర్చొని వెళ్ళిపోతారు, మీరు హ్యాపీగా నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటారు స్విమ్మింగ్ పూల్ లో. ఓకే. సో వీళ్ళ మాటలతోటి అంటే ముందే మాట్లాడుకుని వచ్చిరంట ఎట్లా చేసి శివతోటి ఫ్లాట్ కొనిపించుకోవాలని చెప్పేసి. సో మొత్తానికి అయితే వాళ్ళు అనుకున్నది తీసుకున్నారు. సో కొనాలని నేను కూడా అనుకుంటున్నా. సో రేపు ఒకసారి వెళ్ళి చూడాలి, చూసిన తర్వాత 70% తీసుకుంటా అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ గురించి నేను తెలుసుకున్నప్పుడు వీళ్ళ వెంచర్ ఫస్ట్ మన కల్వకుర్తి దగ్గర ఉండే. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరు తీసుకున్నారు. సో వాళ్ళు వీళ్ళ గురించి చెప్పినప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు సో ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం జనాలకు పరిచయం చేస్తే కొంచెం మనలాంటి వాళ్ళకు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు హెల్ప్ అవుతుంది అన్న దాంట్లో నేను వీళ్ళని తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళైతే ముందే ప్లాన్గా నాతోటి అదే చేసి బిజినెస్ చేసుకుందాం అనుకున్నారు. లాస్ట్కి వస్తే చేసుకున్నారు. అలా నేను లేదు, ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అయితే ఇది మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ. మేము ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. శివ ఇంటర్వ్యూకి రమ్మనడానికి బాలకృష్ణ రాజు చెప్పగానే
ఇది ర్యాపిడ్ ఫైర్ మా మీద ఏడబడుతుంది మరి ఒకసారి ఓ పని చేద్దాం మరి కస్టమర్లది ఏమన్నా డాటా కానీ టెస్ట్ కొని వీడియోస్ అవి ఉన్నాయి మరి వాళ్ళతో కూడా ఏమన్నా మాట్లాడిద్ది ఎందుకనంటే ఒకవేళ మీరు అంటే మీరు చేసే బిజినెస్ లా మీరు మోసాలు చేస్తారంటే డేటా మొత్తం అడుగుతుంటే నేను మీకు ప్రామిస్ అంటలే మీలాంటి వాళ్ళు ఎంక్వైరీ అనేది మాలాంటి వాళ్ళ మీద చేస్తేనే జనాలు అనేది మోసపో ఖచ్చితంగా కూడా ఎందుకనంటే మీ బాధ్యత మీడియా అనేది బాధ్యత మీరు బాధ్యతగా మీరు మా కస్టమర్లనైనా మా అసోసియేట్స్నైనా మా వెంచర్లనైనా ఎక్కడన్నా ఏదన్నా తప్పిదం జరుగుతుందా అన్నది ఓపెన్ ఛాలెంజ్. నీ దగ్గర తప్పు లేదు కాబట్టి నేను అడగాలి. ఒకవేళ తప్పుంటే నేను అడుగుతుంటే ఇప్పుడు నేను అడిగింది అనుకో మీ దగ్గర మీరు రుజువులు చూపిస్తారు అన్ని కరెక్ట్ ఉంటాయి అప్పుడు నేను నా క్వశ్చన్ వేస్ట్ కదా అని చెప్పేసి. సో ఫైనల్ గా కస్టమర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ దగ్గరనే ఎందుకు కొనాలి కస్టమర్స్? వన్ థింగ్ అండి శివ, యాక్చువల్గా మా దగ్గరే ఎందుకు కొనాలి అనే దానికి కస్టమర్స్ డిసైడ్ చేసుకుంటారు. కానీ ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా కొనాలి అనే దానికి జాగ్రత్తలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. కారణం ఏంటంటే మార్కెట్లో అరచేతిలో స్వర్గం చూపించినట్టు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పేసి రోజుకు ఒక కొత్త కంపెనీ పుట్టగొడుకుల్లాగా పుట్టుకొచ్చేసి చాలా ఈజీ టు డూ అన్నట్టుగా జరిగిపోతుంది. కానీ కస్టమర్లు కూడా ఒకటి విషయాన్ని చాలా గట్టిగా అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఫామ్ ల్యాండ్లో ఎవ్వరు తీసుకుందామని అనుకున్నా. ఎందుకంటే ఎక్కడైతే డెవలపర్ అనేవాళ్ళు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా అసోసియేషన్స్ పెడుతున్నారా లేదా, అదేవిధంగా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తున్నారా లేదా, 1952 నుండి తెలంగాణ అయితే 1952 నుంచి లీగాలిటీ ఉందా లేదా, సెట్ బ్యాక్స్ ఇస్తున్నారా లేదా, 14 years మెయింటెనెన్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అగ్రిమెంట్స్లు ఇస్తున్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకుని మాత్రమే కొనండి. అంతేగాని చాలామంది చేతులు కాల్చుకుని పాపం మార్కెట్లో ఫామ్ ల్యాండ్స్ అంటే బాధపడుతున్నారు, డెవలప్మెంట్స్ లేవు అని చెప్పేసి. ఖచ్చితంగా దయచేసి ఇవన్నీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ప్లాట్స్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే పిలవగానే వచ్చినందుకు. సో నేనైతే ప్లాట్ తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా వీళ్ళ దగ్గర ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సో తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. సో మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ని. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి వీడియోస్. థ్యాంక్ యూ.